నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? మినుముల బ్రాహ్మడి కథ చెప్తా. భలే ఉందండి. చిన్న తమాషా కథ. ఒక ఊర్లోనట ఒక బ్రాహ్మణ ఆయన చిన్న కుటుంబంతో ఉండేవాడు. ఆ కాలంలో పెద్దగా సంపాదనలు లేకపోతే యాయవారం చేసుకునేవాళ్ళు. అంటే ఒక రకమైన భిక్షాటనే, ఏదో గోత్రాలు అవి చెప్పి మన తిథివార నక్షత్రాలు చెప్పి ప్రజలు ఏమిస్తే అది తెచ్చుకోవటం. అంత అవమానకరమైనది ఏం కాదు. ఒక మాదిరిగా ఆ కాలం కూడా జనాలు అట్లా ఉండేవాళ్ళు. దానికి పెద్ద కుల విచక్షణ ఏం లేదు. అందరి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. కొంతమంది బ్రాహ్మణ ఇళ్ళకే ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. పల్లెటూళ్ళల్లో ఏదో ఇప్పుడు వాళ్ళేమి తిండి గిండి ఏం పెట్టరు. పొద్దున పూట భిక్ష, వడ్లో బియ్యమో మినువులో ఏవి పండితే అవి. ఏమైనా కూరగాయలు ఉన్నాయనుకో, ఓ 2 కూరలు పొద్దునే వచ్చిన బ్రాహ్మణ ఆయన చేతిలో పెడితే వాళ్ళకి దాన ప్రక్రియ అయ్యేది, వీళ్ళకి భోజనము గడిచేది. అలాంటి ఒక ఆయన ఉన్నాడు. అయితే ఓ సంవత్సరము వీళ్ళకి ఆ గ్రామాల్లో విపరీతంగా మినువులు పండినాయి. ఎవరింటికి వెళ్ళినా మినువులే పెట్టేవాళ్ళు. సరే ఏం చేస్తారు మరి, వడ్లు లేవు, వడ్లకు కాస్త ఇబ్బంది వచ్చింది. మినువులే ఉడకబెట్టుకుని తినేవారు. ఉడకబెట్టుకుని వేయించి కాస్త ఏదైనా బెల్లం ముక్క పెట్టమ్మా అని ఎవరినైనా అడిగి కాస్త ఇంత మినపసుని చేసుకోవటం, కాస్త మినువులు ఉడికించుకుని కాస్త ఏదో పప్పు కూర వండుకునేవాళ్ళు. ఉడికిన మినువులతోటి తినేవాళ్ళు పాపం. అయితే ఏమైంది, కొన్ని రోజులు గడిచాక ఆ భార్యకి అరిసెలు తిందామనిపించింది. ఏమయ్య రోజు మినువులే తెస్తున్నావు, మినువులు కాకుండా వడ్లు బియ్యం బట్టరా అని చెప్పి ఇతను ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్తే ఆ వాళ్ళ ఎవరెవరి ఇళ్లలోనో చుట్టాలు వచ్చారు. చుట్టాల అమ్మాయి కూడా ఓ గుప్పెడు పెడతానని వాళ్ళు పెట్టి అన్ని మినువులే ఇన్ని, ఓ బియ్యం రాల. ఇతను మెల్లిగా ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా ఆవిడ బియ్యం ఉన్నాయేమో అని జోలు విప్పి చూసేసరికల్లా అన్ని మినువులే కనపడి తెగ తిట్టిపోతుంది. ఎందుకో నోరు ఊరిపోతుంది. అరిసెలు తినాలనుకుంటే నేను బెల్లము నెయ్యి నూనె జాగ్రత్త పెట్టుకున్నాను, బియ్యం నువ్వు తెస్తే నా పని అయిపోను కదా, మినువులు తెచ్చావు ఎవడు తింటాడు పూట పూట అంటే ఏముందే, లక్షణంగా మినువులు ఉడకేసుకుంటే తింటే అవ్వదు అన్నాడు. అనేసరికి ఆవిడ హాత్ తేరి పొరపాటు అయిందని ఒప్పుకోకుండా మినువులు తెచ్చి ఉడకేసుకుని తింటే బాగుంటుందంటావా అని చెప్పేసి ఓ తవ్వెడు ఇన్ని ఎంత డబ్బాడు మొత్తం ఉడికించి వార్చి ఆ రాశిలా పోసేసింది ఆకులో. తిను, ఇవన్నీ తిని కూర్చుని, నువ్వు తింటే కాదా అన్నావుగా, తినాల్సిందేనండి. ఏముందే అన్నాడు. కానీ ఎన్ని తింటాడు, అన్ని తినలేరు. అసలు మినుములు తింటారా రమ్మగారు? తింటారు. ఉట్టి పచ్చి మినుములు, అదే ఉడకబెట్టుకొని పోని దాంట్లో వేరే ఏదైనా ఆధార్ వేసుకుని తినేవాళ్ళట. మరి ఆ కాలం అది, అప్పట్లో కాలాలు, ఆ తిండి పద్ధతులు అవి కాబోలు. అవి దొరికితే ఏదో ఒకటి తినాలిగా ఆహారం. పెసలు అవి ఉడికించుకుని తింటాం. పెసర్లు కాయలు తింటారు కదా ఉడకబెట్టుకొని. మినపకాయలు కూడా కాల్చుకుని తింటాం లేతప్పుడు. ఎక్కువ తినరు, తక్కువ తినేవాళ్ళు. సరే ఏం చేసింది, ఓ అన్ని తిని ఇంతేదో కూర చేసుకుంటే సరిపోను, మొత్తం అంతా ఉడకబెట్టి అక్కడ పెట్టింది. తిని చావాలి నువ్వాల్సిన అంతే నేను ఈ సంగతి అని. కాసిన తిన్నాడు, ఎక్కటల్లా విసుగు పుట్టేసింది. మంచినీళ్ళు తాపే గొంతుకు అడ్డం పడుతోందే అన్నాడు. భార్య లేచెళ్ళంగానే ఇతను ఏం చేశాడు, చటుక్కున లేచిపోయాడు అక్కడి నుంచి. ఎదురుకుండా ఉంటే తిట్టిపోస్తుంది. అదేలే, ఆవిడకి అరిసెల మీద ఉంది, నూనె నెయ్యి బెల్లం సంపాదించుకుని పెట్టుకుంది. అవే కదా అరిసెలకు కావాలి. బియ్యం ఉంటే సరిపోయేది. ఓ సోలెడ్ బియ్యం వేస్తారంటే ఎవరు బియ్యం వేయలేదు. అడగడానికి కూడా పెద్ద అవకాశం కుదరలా. బియ్యం పెట్టండి అమ్మా అని అడగలేకపోయాడు. దాంతో ఇక ఏం చేస్తాడు, ఇక బయటికి వెళ్ళిపోయి ఇక హఠా కాలు ఎటు లాగితే అటు నడుచుకుంటూ పోయాడు. ఈ పల్లెటూళ్ళల్లో ఓ గ్రామానికి మధ్యలో అడవులు ఉండేవి. ఒక మాదిరి చెట్లు చేమలు ఉండేవి. మధ్యలో నడిచి తిరిగేవాళ్ళు. కాలు సాగదీస్తూ వెళ్ళాడు. కొంచెం ఎండవేళ్ళేటప్పుడు వెళ్ళేసరికల్లా అలసిపోయాడు. పగలల్లా యాయవారం తిరిగాడా. 3 గంటలకి ఈ మినువుల ఆహారం లభించిందా, అంత తిన్నాడు. ఈ హైరానికి కళ్ళు మూతలు విడిపోతున్నాయి. ఎక్కడైనా పడుకుందామనుకున్నాడు. ఈ పక్కంతా చెట్లు పెద్దవి, ఇవన్నీ తుప్పలు. అందుకని చెట్టు నీడ కోసం బాగా అడవి వైపుకి అట్లా నడుచుకుంటూ వెళ్తే బాగా గుంపుగా చింత చెట్లు, తర్వాత 2-3 మర్రి చెట్లు ఉన్న ఒక పుంతలోకి వెళ్ళిపోయాడు. చల్లగా ఉంటుంది లోపల, అన్నీ పెద్ద పెద్ద చెట్లే. ఆ చెట్టు కింద ఓ పక్కన గావంచపరుచుకుని పడుకుని నిద్రపోయాడు. ఇక ఆ వేళ 4:30-5 గంటలకి పడుకున్న వాళ్ళకి 5-6 కూడా అవుతుంది. ఇక మెలకువ రాదు. 3ంటికి పడుకుంటే మెలకు వస్తుంది, 6ంటికి పడుకుంటే ఏం మెలకు రాదు. ఇక పడుకున్నాడు ఏకంగా. అప్పట్లో వాళ్ళు కూడా 7 గంటలకు pడుకునే అలవాటు ఉన్నవాళ్ళు. నిద్రపోతున్నాడు. దీన్ని చక్కగా నున్న గుండు పిలక నిద్రపోతుంటే ఏమైంది, కొంతమంది దొంగలు వచ్చి, ఇక్కడ ఏంటి పగలేమో చల్లగా ఉంటుంది, రాత్రిళ్ళు చెట్ల కింద చీకటిగా ఉంటుంది,
అక్కడ మనిషి కూర్చున్నా ఆ దారి వెంబడి ఎవరైనా పోతున్నా వాళ్ళకి వీళ్ళు కనపడరు. ఒక 5-6 దొంగలు అక్కడ చేరారు. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచో ఏవేవేవో కొట్టుకొచ్చారు. చేతికి అందినవి తెచ్చారు. ఓ గుళ్ళో దూరారు. గుళ్ళో కూడా కొబ్బరికాయలు అవి చేతికి అంది పట్టుకొచ్చారు. పట్టుకొచ్చాక పంచుకుందాం అనుకున్నారు. పంచుకుందామంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఒకటన్నాడు, ఒరే మీ దుంపల దగ్గర అర్ధరాత్రి అయింది, ఆకలేసి చచ్చిపోతున్నాం, తెల్లారేక పంచుకుందాంరా, చీకట్లో ఏం కనపడుతుంది, ఏమన్నా తినడానికి తీయండి అన్నాడు. తినడానికి ఏమున్నాయి, ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళలేరు. ఊళ్ళో ఆ రోజుల్లో అన్నాలు దొరికే పరిస్థితి కాదు. ఎవరిళ్ళకి వెళ్ళి వాళ్ళు వండుకోవాలి. తీరా ఆ సామాన్లలో చేయి పెడితే వాళ్ళకి గుళ్ళో నుంచి ఏదో దంగులిచ్చుకొచ్చారు కదా, గుళ్ళో పళ్ళెం గిళ్ళెం తెచ్చేశారు. హారతి పళ్ళెం గంట అట్టటివేవో దొరికినాయి, పుచ్చుకొచ్చారు. పెద్ద వస్తువులు దొరకల. కానీ కొబ్బరికాయలు అవి కనపడితే వేసుకొచ్చారు. ఓ కొబ్బరికాయలు దొరికినాయి. ఒకటే 3-4 ఉన్నాయి. అక్కడి నుంచి వీళ్ళేమనుకున్నారు, కొబ్బరికాయ కొట్టండి రా తిందాము, కనీసం కొబ్బరి తిన్నా ఆకలి తీరుతుంది, రాత్రి కొబ్బరి నవ్విలితే నిద్ర రాకుండా ఉంటుంది, ఏదైనా నవ్వులుతుంటే నిద్ర రాదు కదా. సరే అక్కడి నుంచి చేతులు పెట్టి అటు ఇటు తడుగు చూసుకున్నారు. దీపాల అగ్గిపెట్టెలు ఉన్న కాలం కాదు. చేతులతో అటు ఇటు తడివితే ఓ పక్కన పడుకుని నిద్రపోతుంది మన మినువుల బ్రాహ్మడి గుండు తగిలింది. ఇక్కడ ఏదో గుండ్రాయి ఉంది, కొబ్బరికాయ కొడదామని ఆ కొబ్బరికాయ తీసి ఓ కొబ్బరికాయ పడేయాలమని నెత్తి మీద కొట్టేసరికి వాళ్ళు ఇంకేంది ఆయన అని ఉలిక్కిబడి లేచాడు. తింటాను వస్తున్నాను ఆగు అన్నాడు. ఆనంగానే ఆయన మినువులు తింటూ వచ్చేసాడు కదా. భార్యకి చెప్తున్నాడు. తింటమానేసి తిట్టిపోసింది ఆవిడ. తింటానే అన్నాడు. తింటాను అనేసరికి హడిలిపోయారు. అమ్మో ఆ రాయి గుండ్రాయి కాదురా, ఏ గంగానమో అయ్యుంటుంది, వెర్రివెధవలాగా చెట్ల కింద పెట్టుకుంటారు గంగానం అని పెట్టి గుండ్రాయిని పసుపు బొట్టు పెట్టి అక్కడ నైవేద్యం పెడతారు. ఎవడో కొండో మేకనో కోసాడు ఈవిడ దగ్గర, పిలిచేసరికి అలా పలికేసింది అమ్మ తల్లి, ఇంకేముంది ఇది వేప చెట్టో పాడో. వాడు ఈ లోపల ఒకటి వచ్చాడు, ఒరే వేపకాయలు ఉన్నాయి రా కింద, వేప చెట్టు రా, ఇది గంగానం అన్నాడు. హానంగానే పరుగో ఇహ మొత్తం సామాన్లు సంచులు గంగాళం తెచ్చినవన్నీ వదిలిపెట్టేసి అన్ని వదిలేసి పరుగులు పెట్టారు. బ్రాహ్మడికి తలకాయ పగిలినంత పనేది. కొబ్బరికాయ కొడితే మామూలుగా ఉంటుందా, తలకాయ ఎదిరిపోయింది. కాసేపు అయ్యాక తెలిసింది ఎవరో తన్ని కొట్టారని. వాళ్ళంతా పరిగెత్తేస్తున్నారు. అక్కడి నుంచి ఏం చేశారు, సామాన్లు అట ఇట తడివితే బోల్డని సంచులు పిట్టలు కనపడ్డాయి. అన్ని దగ్గరికి లాక్కొని మళ్ళీ కూర్చున్నాడు. మంచి నిద్రపోయాడు కదా, 12:30 1 గంట దాకా. సాయంత్రం 5ంటికి 6ంటికి పడుకుని 1 గంట దాకా పడుకుంటే ఇక మెలకు ఏమొస్తుంది, అదే ఇంకా నిద్ర పడుతుంది, ఇక నిద్ర రాదు. ఇక మెలకుగా ఉండి కూర్చుని ఉన్నాడు ఆ చెట్టును అనుకుని. తెల్లవారుతూ ఉండగా అతను చూసుకున్నాడు, ఈ సంచుల్లో డబ్బులు నగలు ఏవో 2-3 చిన్న పెట్టెలు ఉన్నాయి, ఎవరి నుంచో తెచ్చేశారు వీళ్ళు. సరే అక్కడి నుంచి ఆ సంచులు ఆ పెట్టెలు మోసుకుంటూ ఇంటికి నడిచి వెళ్ళిపోయాడు. ఈ పెళ్ళాము ఎప్పుడైతే ఇతను మినువుల దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడో, దొంగమొహం తినకుండా పారిపోతావా, రేపు పొద్దున వచ్చినా సరే నీతో ఇవే తినిపిస్తానని ఆవిడేం చేస్తా, ఒక బాణాకర్ర లాంటిది ఒక పచ్చడి బండ అవి దగ్గర పెట్టుకుని కూర్చుంది. మొగుడు వస్తే చితకొట్టైనా తినిపించడానికి. సరే పడుకుంది. మెల్లిగా రాత్రి అయిపోయిందిగా, పడుకుని నిద్రపోయింది గుమ్మాన్ దగ్గరే. తెల్లవారు లేచేసరికల్లా భర్త తలుపు కొట్టేసరికల్లా వస్తున్నాను నీ అంతు చూస్తానని తలుపు తీసి కర్రెత్తేసరికి చేతి నిండా సంచులతోటి ఉన్నాడు. ఉండవే ఈ సంగతి చూడవే అన్నాడు. సంచులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆవిడకి ఆశ్చర్యం వేసింది. మామూలుగా ఆయనకు ఒక జోలు ఉంటుంది, ఏం తెచ్చావు ఎక్కడివి అని ఆ లోపల తీసుకెళ్ళింది. తలుపేసే ముందన్నాడు. తలుపేసేసాక చూసుకుంటే బోల్డన్ని అంత డబ్బు నగలు, అక్కడి నుంచి బంగారం వెండి సామాన్లు ఏవో ఎక్కడి నుంచో తెచ్చారు. ఆ పెట్టెల్లో బోల్డన్ని రకాల నాణ్యాలు అవి ఉన్నాయి, బంగారువి వెండివి రాగివి ఇత్తడివి. ఆ రోజుల్లో చెల్లుబాటు అయ్యే నాణ్యాలు ఉన్నాయి, చిన్న చిన్న వెదురు బాక్సుల నిండా. అక్కడి నుంచి పెళ్ళాన్ని చెప్పాడు, పొరపాటున కూడా నువ్వు నన్ను తిట్టినట్టు నేను రాత్రి బయటికి వెళ్ళిపోయి పొద్దునే వచ్చినట్టు బయటపడద్దు. ఆ గంగానమ్మ తల్లిని పారిపోయారు వాళ్ళు, గంగానమ్మే మనకు కరుణించి ఇచ్చింది. ఈ మినువులు రాకపోయింటే అసలు నేను బయటికి వెళ్ళేవాడిని కాదు, ఎవ్వరికి చెప్పద్దు, గప్చిప్పుగా ఉండని. ఆ సామాన్లు సంచులు అన్నీ సర్దేసేసారు, నగా నాణ్యం దాచేసుకున్నారు. మెల్లిగా సంసారం వృద్ధి అయింది. కథ కంచికి మన నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న సిరీస్ 1-2 భాగాలు వచ్చేలాగా స్టార్ట్ చేద్దామా? అరేబియన్ స్టోరీస్లో చిన్న కథలు ఉంటాయి. అంటే మరి పెద్ద కథ చిన్న కథ అనుకోండి, పెద్ద కథ కానీ చాలా సీరియల్ కాదు. 2 భాగాలు అలా వస్తుంది, 3 భాగాలు అంతకంటే రావు. చెప్దాం. బసరా నావికుడు. ఈ బసరా అనేది ఒక ఊరు పేరు కదా. అబ్దుల్ ఫవారిస్ అని ఒక నావికుడు ఉండేవాడట, ఒక సరంగు. ఈయన ఇంచుమించుగా సరంగులకి ఈ నావికులందరికీ హెడ్గా ఉండేవాడు. సొంత పడవలు ఉండేవి.
ఎవరైనా వ్యాపారాలకి వాటికి వీటికి వెళ్తుంటే పడవల్ని తీసుకుని స్వయంగా వెళ్ళేవాడు. అసలు అతన్ని చూడని సముద్ర తీరం లేదని చెప్పుకునేవాళ్ళట. సముద్రాల్లో అతనికి తెలియని రహస్యాలు లేవు, అతను వెళ్ళని ద్వీపాలు లేవు, అతను వెళ్ళని తీరాలు లేవు. ఓకే. చాలా సమర్థుడు, కుటుంబం సెటిల్డ్గానే ఉంది. అయితే ఏమైంది, ఒకసారి తన వారికి వాళ్ళందరినీ పెట్టుకుని సముద్ర తీరంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఏం యాత్రలు లేవు, ఏం దొరకల, పనులు ఖాళీగా ఉన్నారంతా. ఒక ముసలాయన వచ్చేట. వచ్చి అబ్దుల్ ఫవారిస్ని పలకరించి, నువ్వే కదా వీళ్ళందరికీ పెద్దవి, నాకు నీ పడవ ఒక 3 నెలలకి కావాలి, నాకు సముద్రం మీద ప్రయాణం ఉంది అని అడిగాడు. అడిగితే పెద్దవాడు కదా వచ్చినవాడు, సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే సరే దేవుడి మీద ప్రమాణం చేయి, రేపు నాతో వస్తానని అని ప్రమాణం కూడా చేయించాడు. అట్లా వాళ్ళ పద్ధతి. సరే మర్నాడు బయలుదేరదాం అనుకున్నారు. ఆయన కొన్ని బోల్డని గోని సంచులు, ఒక బానిసని వెంట పెట్టుకొని పడవ మీదకి వచ్చాడు. ఇది ఒక మాదిరి పడవ, పెద్ద సైజు, చాలామంది నా వాళ్ళు లేరు, ఇతనే ఫవారిస్ ఒకడే ఉన్నాడు. సరే బయలుదేరి వెళ్ళారు. వెళ్తే కొంత దూరం చాలా అట్లా ప్రయాణం చేసి సముద్రం మధ్యంలోకి వెళ్ళాక ఈ ముసలాయన మ్యాప్ పెట్టుకుని ఈ దిక్కు తీసుకెళ్ళి ఈ దిక్కు తీసుకెళ్ళి, అక్కడ ఒక దీవి ఉంది, నేను ఆ దీవి మీదే నాకు పని ఉందని ఒక లంక, అది ఆ లంకకి పడవని పట్టించాడు. ఓకే. పడవలోకి ఇచ్చి దిగిన తర్వాత దిగేసి ఒక పక్కన కట్టేయించాడు. ఏం చెప్పాడంటే, నీకు ఒక రహస్యం చెప్పాలి, నేను ఒక వర్తకుణ్ణి, మేలిమి వజ్రాలు కాదు ముత్యాలు దొరుకుతాయి ఇక్కడ, బ్రహ్మాండమైన ముత్యపు చిప్పలు, ఇవి శక్తి కొద్దీ తోడాలి వాటిని భూమిలోంచి, నేను చూపిస్తా దారి, నీకు నాకు సరిపడా తోడేసేయి, నువ్వు బలమైన వాడు కావాలి, తెలివైన వాడు కావాలి, ఈ పనికి ఓపికవంతుడు, ఎక్కువసేపు పని చేయగలిగేవాడు కావాలి, అందుకే నేను ఎన్నుకున్నా, మన ఇద్దరం సెటిల్ అయిపోతాం, నేను ఎప్పుడో వీటిని ఏర్పరిచి పెట్టుకున్నానని చెప్పాడు. సరే లంక మీదకి దిగెళ్ళారు. ఈ మన బానిస సంచులన్నీ మోసుకొచ్చాడు, ఖాళీ సంచులన్నీ. అక్కడ పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. నేను ఏం చేశాడు, ఈ ఫవారిస్ని ఈ గోతులోకి దిగు, నేను పైన ఉంటా, నేను బకెట్ వేస్తా, నువ్వు అందులో నింపు ముత్యపు చిప్పలు, నేను అన్నీ పైకి తోడుకుంటా, కావాల్సినవి వచ్చాక మనం మానేసి వెళ్ళిపోదాం. ఓకే. ఎక్కువ ఈ పని రోజుల తరబడి చేయలేం, ఒకరోజే చేయాలి ఇదని ఇతన్ని దింపాడు. దింపితే బోలెడని ముత్యపు చిప్పలు ఉన్నాయి కింద ఆ గోతులో. కనీసం అదొక 20 అడుగుల లోతు. ఒక మనిషి తనంతట తను బయటికి రాలేడు, పై వాళ్ళే చేదుకోవాలి వాళ్ళని, అంత లోతు కదా. అయితే ఇతను బలశాలి, సముద్ర మధ్యంలో ప్రయాణం అలవాటు ఉన్నవాడు, గోతుల్లో దిగటం అతను కొత్త కాదు, భయం కాదు, ఏమీ లేదు. దిగి బోల్డని తోడి అయిపోయినాయని కేక పెట్టాడు. మధ్యాహ్నమే అయ్యింది. ఈ ముసలివాడు ఒక తాడేసి ఇతని పైకి లాగి 2వ గోతులో దింపాడు. 2వ గోతులో చగబడి ముప్పాతిగా తోడేశాక అతను కేకలు పెట్టాడు, ఇంకా చాలు, ఎందుకంటే నువ్వు వేస్తున్న చిప్పల్లో, నువ్వు తెస్తున్న చిప్పల్లో ముత్యాలు లేవు, క్వాలిటీ చిప్పలు అయిపోయింది అని చెప్పాడు. చెప్పి 3వ దాంట్లో కూడా దింపాడు. 3వ దాంట్లో తిప్పేసరికి చీకటి పడింది. పవారీస్కి అప్పటికే అతని పని అయిపోయింది. ఏదో 4 బకెట్లు తోడాడు, ముసలాడు పైకి లాక్కుంటున్నాడు. లాగేశాక, ఇక నన్ను పైకి లాగు, నాకు శక్తి లేదు, నాకు ఇంకా చేతులు నొప్పులు పుట్టేస్తున్నాయి, ఇక మానేద్దాం, వచ్చినవి చాలే, దాదాపుగా 100 బకెట్లు పైనే తోడా అని కేకలు పెట్టాడు ఫవారిస్. ముసలాయన అన్నాడు, నేను పైకి లాగాననుకో, ఈ ముత్యాల కోసం నువ్వు నన్ను చంపేస్తే అంటే ఫవారిస్ కేకలు పెట్టాడు, అలాంటిది ఏమీ చేయను, నువ్వే నాకు ఇక్కడికి దారి చూపించావు, ఇవాళ వెళ్ళిపోదాం, మళ్ళీ వద్దాం, ఇంకోసారి వద్దాం, ఇప్పుడు ఇంకా ఒకరోజే కదా తోడాలన్నావు, అయిపోయింది ఈరోజు, వెళ్ళిపోదాం, నేను నిన్నేం చేయను, నాకు అంత ఆశ లేదు, నువ్వు ఇచ్చినన్నే పుచ్చుకుంటాను, నువ్వు ఇందులో నాకు వాటా ఇస్తే నేను నీకు పడవ డబ్బులు కూడా అడగను, నన్ను పైకి లాగు అంటే ముసలివాడు అన్నాడు, నేను నిన్ను నమ్మను, అసలు నావికులనే నమ్మను, నా పని అయిపోయింది, నీ చావు నువ్వు చావు, నేను వెళ్ళిపోతున్నానని ఆ సంచులు నిండా నింపుకున్నాడు ఈ ముత్యాలు చిప్పలే ఆయిస్టర్స్ చిప్పలు ఒలిచి తీయాలన్నమాట. ఆ మొత్తం చిప్పలన్నిటినీ బస్తాల్లోకి ఎత్తేసి ఆల్రెడీ ఎత్తేసి పెడుతున్నాడు బానిస, వాడికి భాష రాదు, బరువులు మోస్తాడు అంతే, ఎత్తేయంటే ఎత్తేస్తాడు. బానిసని తీసుకుని పడవ దగ్గరికి వెళ్ళిపోయాడు ముసలివాడు. ఈ బస్రా నావికుడైన ఫవారిస్ మాత్రం ఆ గోతులో ఉండిపోయాడు. ఎంత కేకలు పెట్టినా తెలిసింది ఇతనికి, ఇక లేరు ఎవరు ఇక్కడ.
ఇతను అటు ఇటు ఇంత సన్న మనిషి పట్టేది కాదు, బాగా వెడల్పాటి పోయి అటు ఇటు కారాడుతుంటే ఇతనికి తెలిసింది ఎముకలు పుర్రెలు తగులుతున్నాయి. అంటే ఎంతమందినో ఈ ముసలివాడు తెచ్చి ఇక్కడ చంపేశాడనమాట. వదిలేసి వెళ్ళిపోతాడు, వాళ్ళు కొన్నాళ్ళకి అక్కడే చచ్చిపోతారు. ఈ ఫవారిసు చాలా కాలం సముద్రాల్లో ఉండటానికి అలవాటు పడ్డవాడు. ఆ చేతికి దొరికిన ఎముకలతోటి అట 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 తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వుతుంటే అది ఇంకో గోతిలోకి దారి తీస్తున్నట్టు తెలిసింది అతనికి. ఓహో. తవ్వగా బెదురు, భయము, నిరాశ, నిస్పృహ, నీరసం అవి మనిషిని చంపేస్తాయి. అవును. బయటపడాలన్న కోరుకున్న వాడి విధానమే వేరుంటుంది. ఇతను తవ్వుకుంటూ అవతలకి వెళ్ళాడు. వెలుగు కనిపిస్తుంది ఎక్కడి నుంచో గోతులోకి. ఇక ఆ వెలుగు వైపుగా అట్లా 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 తవ్వుకుంటూ వెళ్ళగా అది సముద్ర తీరంలోకి వెళ్ళిపోయింది. రోజులు పట్టినాయి, మరి అంతే. ఆహారం లేదు. అయినా సరే అట్టగే మెల్లిగా తవ్వి 2-3 రోజులు బట్టి బయటకు వచ్చాడు. చూస్తే సముద్ర తీరం, పిట్ట పొరుగు పిచ్చిగా ఏమీ లేవు అక్కడ. కనీసం బయటపడ్డాడు. అయితే ఏమైంది, ఇతనికి ఓపిక లేనట్టు పడి ఉన్నాడు. కానీ కాసేపటికి సముద్రం మీద మోత వినపడుతోంది. ఏదో వస్తోందని చూస్తే ఒక ఓడ కనపడంగానే ఇతను ఏం చేశాడు, అతను నడువుకు ఒక దట్టి లాంటిది ఉంది, ఒక ఎర్రగుడ్డ. అది నడుము మీద నుంచి తీసి కేకలు పెడుతూ అది గుడ్డ ఊపాడు. క్లాతులు కనిపిస్తాయి కదా, రెడ్ క్లాత్ అయ్యేసరికి అలా తడిసిపోయింది, నానిపోయి మురిగ్గా ఉంది. మొదటి భాగాలు మురికైనాయి, ఇతను కట్టుకున్నట్టు. లోపల భాగాలు ఎర్రగానే ఉన్నాయి. ఆ భాగాలు కనపడేసరికి అలా ఎర్రగుడ్డ కనపడంగానే ఆ పడవ వాళ్ళు, ఆ ఓడ వాళ్ళు ఇటు తీసుకొచ్చారు, ఇక్కడ పట్టించారు. ఎవడో ఇక్కడ అరుస్తున్నాడు. సరే వీడిని ఎక్కించుకున్నారు. ఇతను ఈ లంకలో ముత్యపు చిప్పలున్నాయన్న మాట చెప్తే వీళ్ళక్కడ ఆశ పుడుతుంది. ఎవడో ఒకడు నాలాగే అవుతాడు. అందుకని చెప్పకుండా నేను ఎక్కిన నేను పడవేసుకొచ్చాము, కొంతమంది పడవ పగిలిపోయి నేను ఒక కొయ్య చెక్క పట్టుకుని ఇక్కడ తేలేనని చెప్పాడు. ఓహో. పాపం వాళ్ళంతా జాలిపడ్డారు. అయ్యో నువ్వు ఫలానా వాడివేనా, అదేనా ఇదేనా అని కనుక్కున్నారు. బస్రాలో ఇతను కొంత పేరుంది. వాళ్ళు ఏదో దేశాన్ని చూస్తున్నారు కానీ బస్రా బీచ్ల్లో ఫవారిస్ పేరు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు అందులో. అయ్యో నువ్వు మంచి గొప్ప నావికుడివి, ఇలా అయిపోయావా, పోనీలే మేము అక్కడ బస్రా చేరుస్తాం నేను, ఏదో రకంగా అన్నారు. అయితే వీళ్ళు ఒక చోటకి వెళ్తున్నారు. బస్రాకి తిరుగు ప్రయాణంలో వీళ్ళు లేరు, ఇంకా వెళ్ళాలి వీళ్ళు బయటికి. వెళ్ళిన తర్వాతే దింపుతారు. పోనీ అప్పటిదాకా బతుకుంటాడు, పడవలో ఏదో కూర్చుంటారు కదా, సరేనని వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్తుంటే వాళ్ళు కొన్ని రోజులు ప్రయాణం చేశాక వీళ్ళకి ఏం తెలిసింది, పడవ అనూహ్యంగా స్పీడ్ అందుకుంది, తొందరగా లాగేస్తున్నారని భావించారు. తర్వాత వాళ్ళకి తెలిసింది వీళ్ళు ఏం చేయటల్లా, పడవ దానంతటదే వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి అందరూ మాట్లాడుకున్నారు. వాళ్ళకి సరంగులకు ఏమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందో. ఫవారిస్కి తెలుసు, సముద్రయానాలు అలవాటు ఉన్నాయి కదా, అందరూ కేకలు పెట్టారు, నువ్వు చూడు నువ్వు సీనియర్వి కదా అనేసరికి ఇతను పైకెక్కి అతను తెలుసుకున్నాడు. అదేంటంటే అక్కడ బ్రహ్మదేవుడట, అంటే ఏమనాలి దాన్ని, ప్రవక్త అంటారు వాళ్ళు, లేదా ఏమనాలి, విధాత. సముద్ర మధ్యంలో ఒక సుడిగుండం లాంటిది ఏర్పాటు చేశాడు. సింహన్నోరు అంటారు దాన్ని. ఆ సింహన్నోరు ఏంటి, అక్కడ దాకా వస్తే అదొక సుడిగుండం, అందులోకి వెళ్ళిపోతాయి. ఓహో. ఎప్పుడైతే ఆ సుడి తిరుగుతుందో పడవ ఇక చుక్కాన్ని వాటితో సంబంధం లేదు, లాక్కెళ్ళిపోతుంది. అందులోకి వెళ్తే ఇంకా బయటపడడం కష్టం. స్పీడ్ ఎక్కిపోయి ఇది ఆ సుడిలోకి వెళ్ళిపోతుంది అనేసరికి పడవలో ఉన్న వాళ్ళు, ఓడలో ఉన్న వాళ్ళంతా గోలెత్తిపోయి ఏడ్చి శోకాలు పెట్టారు. మమ్మల్ని రక్షించు, నువ్వు సీనియర్వి, నీకు చాలా తెలుసు, ఏదో ఒక ఐడియా వెయ్యి అనేసరికి ఇతను ఏమన్నాడు, సుడిలో తిరుగుతూ ఉన్నా మనం మునిగిపోకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది. ఎవరైనా ఒకళ్ళు ఈ దీంట్లో సముద్రంలో దూకి ఈ పడవను ఒక చెట్టుకేసి కట్టేయాలి. పైన ఉన్నాయి, అక్కడ కొండ కూడా ఒకటి ఉంది, అక్కడ ఒక చెట్టుకేసి కట్టేయాలి. ఇది ఇక్కడిక్కడే తిరుగుతుంది. సరిగ్గా ఈ సూడి ఎక్కడ తిరుగుతుందో దీనికి పై భాగంలో ఒక కొండ, చెట్లు ఉన్నాయి. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండలో ఒక చెట్టుకేసి కట్టేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది. తిరిగింది ఏంటో ఇట్లా కింద ఇలా వచ్చి గింగిరాలు తిరిగి మరి పైకి వస్తుంది కదా, అలాంటప్పుడు ఈ తాడు కట్ చేసుకున్నామంటే మనం బయటపడచ్చు. ఒక ఛాన్సే ఉంది, 1%. అందరూ ట్రై చేయి దానికోసం ట్రై చేయమంటే ఈ ఫవారిస్ ఏం చేశాడు, పెద్ద మోకు తీసుకుని నీళ్లలోకి దూకేశాడు. సముద్రంలోకి దూకితే ఇతని టైం బాగుండి అలలు అతన్ని కొండ వైపుకే తోసే. ఆ కొండ వైపు ఉన్న ఒక పెద్ద చెట్టుకి ఈ పడవ తాలూకు, ఈ షిప్ తాలూకు మోకుని కట్టేశాడు. కట్టిన తర్వాత ఏమనిపించింది,
ఇప్పటికి 3 రోజులయ్యి వీళ్ళకి తిండి లేదు. ఏమైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దామని వాళ్ళు ఒక రేవుకు పట్టిద్దాం అనుకున్నారు. అక్కడైతే తిండి దొరుకుతుంది అనుకున్నారు. ఆ రేవుకెళ్ళలా వాళ్ళు ఇటు వచ్చి ఇది లాగేసింది సింహన్నోరు వాళ్ళని. ఈ పైకెక్కితే ఆ కొండ మీదకి ఎక్కేసరికి అలా కొండ పైన ఒక పెద్ద రాగి ఫలకం మీద రాసి పెట్టుంది, జగజ్జేతైన అలెగ్జాండర్ ఒకసారి ఇక్కడికి వచ్చాడు. ఈ సింహన్నోరు తాలూకు దీన్ని కనిపెట్టి తన దగ్గర ఉన్న మహామేధావులు కొంతమందితోటి ఆలోచించి ఏం పెట్టాడంటే అక్కడ ఒక నగారా ఉంది. ఆ నగారాన్ని గనక 3 సార్లు పెద్దగా మోత చేస్తే ఆ ధ్వని తరంగాలకి ఈ సుడి తగ్గిపోతుంది. దాని తీవ్రత తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోయిన పడవల్ని బయటికి తోసేస్తుంది. అది ఆల్రెడీ సుడిలో తిరుగుతూ లోపలే ఉంటాయి కొన్ని పడవలు ఉన్నాయి, అందులో వాళ్ళు ఉన్నారో పోయారో, పడవలు మాత్రం ఉన్నాయి. పడవలు బయటకు వచ్చేస్తాయి అని రాయబడి ఉంది. ఎప్పుడైతే అది ఉందో ఇతను పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. ఆ నగారాన్ని కనుక ఎవరైనా మోగిస్తే పడవ బయటకు వచ్చేస్తుంది. అయితే ఒకే ఒక్క దీంట్లో లూప్ హోల్ ఏంటంటే నగారా కొట్టిన వాడు పడవెక్కలేడు. వీడు కొండ మీద నుంచి దిగి కొండెక్కాలి. అదంతా దిగి వచ్చేదాకా ఆ పడవ ఇక్కడ ఉండదు, పడవ వెళ్ళిపోతుంది కదా, పడవ అవకాశం లేదు అనేసరికల్లా అందరూ ఏడ్చి గగ్గోలు పెట్టారు. అయ్యో అయ్యో, ఉపాయం తెలిసినా ఇప్పుడు మనం చేయలేము, మనలో ఎవడు చావుకి ఇది చేస్తాడు అంటే ఫవారిస్ అన్నాడు, నేను అసలు 4-5 వారం రోజుల క్రితమే గోతులో చచ్చిపోవాల్సిన వాడిని, ఏదో బయటపడ్డా, ఇంత దూరం వచ్చా, ఇంతమందిని కాపాడే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ ఐడియా కూడా నేనే చదివా, నేను కొడతాను నగారా, బతికుంటే బలిసాకు తింటా, ఏదో ఒకటి వస్తా, లేకపోతే పోతాను. మీరేం చేస్తారంటే మీ పడవలో బోల్డ్ సరుకు, సగం సరుకు నా భార్య పిల్లలకి ఇవ్వండి, నా కోసం, మీకోసం నేను ప్రాణాలకు తెగించినందుకు సగం సరికి ఇచ్చేసేయండి, ప్రమాణం చేయండి అన్నాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వీడిని పొగిడి వేనవేలుగా నీలాంటి అద్భుతమైన వ్యక్తి ఉండటం వల్ల కదా ఇట్లా పోయింది, సీనియర్ ఉండటం వల్ల కదా, అనుభవజ్ఞుడు ఉంటే ఆ దారే వేరు చూడు పాపం. అందుకని అందరూ ప్రామిస్ చేశారు. చేశాక ఇతను ఫవారిస్ ఏం చేశాడు, ఆ మోకుని నేను ఊడదీసేస్తాను, మీ దారిని మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పి ఆ పైకి వెళ్ళి ఆ తాడు ఊడదీసేసి ఆ నగారాన్ని 3 అక్కడున్న ఒక కర్ర పట్టుకుని గట్టిగా కొట్టాడు. అది టాంగ్ అని పెద్ద మోత, ఎంత వైబ్రేషన్ వస్తుందో, ఖాళీ ప్రదేశం, అవునవును, ఆ కొండ పక్కనే సముద్రము, దాంతో ఆ నగారా 3 సార్లు మోగేసరికి రయ్యమని ఈ తిరుగుతున్న సుడి ఒక్కసారి రివర్స్ అయిపోయి మొత్తం ఆ లోపల ఉన్న వాటన్నిటి బయటికి తోసేసింది. వీళ్ళ పడవ అందులో తిరుగుతున్న ఓడ ఒక్క ఉదుటిన సుడిలోంచి బయటపడిపోయింది. పడిపోగానే వాళ్ళు అందరూ చేతులుపి ఇతనికి పాయ చెప్పేసి పడవతో సహా వెళ్ళిపోయారు. ఫవారిస్ ఇక్కడ ఉండిపోయాడు. ఆ వెళ్ళిన వాళ్ళు బసరా చేరుకుని ఫవారిస్ వాళ్ళ ఫ్యామిలీని వెతుక్కుని తమ పడవలో ఉన్న సరుకుల సగభాగం వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ప్రాణాలు రక్షించినందుకు ఇచ్చారు, సగం ఆ సొమ్ముని ఫవారిసు కుటుంబానికి అప్పచెప్పేశారు. వాళ్ళంతా లబోది బొమ్మనెడిచారు, ఇంకా లేడు, ఇక రాడు, పోగొట్టుకున్నామని ఏడ్చి శోకాలు పెట్టి వీళ్ళు ఇచ్చిన సొత్తు అంతా లోపల పెట్టుకున్నారు. కొండ మీద ఆగిపోయాడు, పడవ మాత్రం గట్టుకొచ్చేసింది, వెళ్ళిపోయింది. సరే ఇతను ఏం చేస్తాడు, ఏదో అట్లా నడవటం మొదలుపెట్టాడు. కొండ మీద దిగాడు, కొండ దిగాడు, సముద్ర తీరం వెంబడి నడుచుకుంటూ పోతున్నాడు. మధ్యలో కొండలు మిట్టలు ఏవో ఉన్నాయి. ఇతనికి దూరంగా ఒక ఎర్రటి బట్టలు చుట్టుకున్న వాడెవడో ఒకడు కనపడ్డాడు. అది ఎలా ఉంది, ఒక పచ్చిక బయలు లాంటిది ప్లేస్. పొడుగాటి వాడు 7 అడుగులు ఉన్నాడు ఏకంగా. ఆ వింతగా ఉంది ఆకారం, దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషేవాడు. 7 అడుగులు, ఇతను 6 అడుగులు ఉన్నాడు, 6 పైన ఉంటాడు, అది 7 పైన ఉన్నాడు. ఒక శాలువా లాంటిది కప్పుకున్నాడు, పెద్ద కర్ర ఒకటి పట్టుకున్నాడు, గొర్రెలు మళ్ళేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, గొర్రెల్ని తిప్పుకుంటున్నాడు. తిప్పుకుంటుంటే కనపడేసరికల్లా ఎవరు నువ్వు ఏమిటి అని అడిగితే ఇది అన్నాడు. అనేసరికల్లా సింహం నోట్లోంచి తప్పుకున్నావంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి, నేను కనపడ్డం నీకు ఇంకా అదృష్టం, రా నేను నిన్ను రక్షిస్తానని పిలిచాడు. ఎవడో ఒకడు మనలాంటి మనిషి ఒకడు కనపడితే ఇంకా అంతకంటే ఏముంది, నా ఇల్లు వాకిలి ఇక్కడే ఉన్నాయి అనేసరికి ఇతనేమనుకున్నాడు, ప్రస్తుతం ఇప్పుడు తిండి లేదు, ఆ పడవలో చివరి 3 రోజులు తిండి లేదు, పడవ వెళ్ళిపోయి అప్పుడే 2 రోజులు గడిచిపోయింది, ఆకలి, ఏదో దుంపలు 1 పీక్కు తిన్నాడు కానీ ఏం చాలటల్లా. ఈ గొర్రెలు అవి ఉన్నాయి అంటే ఎవరి దగ్గరైనా వాళ్ళ గ్యారంటీగా గింజలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి,
గొర్రెపాలు ఉంటాయి కదా, కాబట్టి ఏదో మజ్జిగో పాలో తిండో పదార్థం దొరుకుతుందని వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకున్నాడు. అతను తన దగ్గరికి తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఎట్లా ఉంది అది, ఒక కొండ లాగా కనపడుతోంది. పెద్దగా బందెల దొడ్డి లాంటిది ఒక దొడ్డు ఉంది. గొర్రెలన్నిటిని అందులోకి తోలాడు. పెద్ద పెద్దవి ఎంత గొర్రెలు, కొండ గొర్రెలు అవటం వల్ల మన పొట్టేళ్ళు ఉంటాయి చూడు, ఇంత ఎత్తు బలంగా, గొర్రెలే అంతంత ఉన్నాయి. ఇంకా అందులో మగవి ఇంకొద్దిగా బలిష్టంగా ఉన్నాయి. ఒక సుమారైన మనిషి వాటి మీద కూర్చుని స్వారీ చేయొచ్చు, అంత దిట్టంగా ఉన్నాయి. ఆ కొండ మీద గడ్డి తింటంతో. అయితే ఏమైంది, ఇతన్ని లోపలికి ఈ లోపలికి వెళ్ళని ఇంకొక గేట్, ఒక కొండరాయి లాంటిది అడ్డం పెట్టింది. ఆ కొండరాయి తీశాడు. ఇతన్ని నువ్వు లోపలుండు అని లోపలికి పంపించాడు. అంతకుముందు అతను పెట్టిన తిండేదో కాస్త అంత తిన్నాడు. లోపల చూస్తే ఓ 15 మందో 12 మందో ఉన్నారు. అందరూ ఏడుచుకుంటూ కూర్చుని ఉన్నారు అక్కడ. అయ్యో, కాంతపాటి ఇదేమిటి, వీళ్ళు ఎవరు, ఎందుకు ఏడుస్తున్నారు? అందులో ఒకడు బోరమని ఏడుస్తూ, నువ్వు ఇంకొకడికి వచ్చావా ఇక్కడివి, ఇంకోడివి, వీడికి ఆహారం అవ్వటానికి మాతో పాటు అన్నాడు. అనగానే వీడు తెల్లపోయాడు. అదేమిటి, వాడు ఆ మనుషుల్ని తింటాడా అన్నాడు. అనేసరికల్లా అక్కడ ఆ లోపల ఏడుపు కొట్టుబడి చెప్పాడు, వీడు నరరూప రాక్షసుడు, అదే కాదు నరమాంస భక్షకుడు కూడాను. వీడు రోజు ఇక్కడ ఈ పడవల మీద అక్కడ పడవలు పగిలిపోయి ఆ ద్వీపాలు చేరిన వాళ్ళని మోసుకొస్తాడు, వాళ్ళని ఇక్కడ పెడతాడు, రోజుకొకరిని చొప్పును విరుచుకు తింటాడు. ఏదో పెద్ద పడవ పగిలిపోయి బోళ్ళు మంది చేరాము ఇక్కడ, మమ్మల్ని ఒక్కళ్ళని తింటున్నాడు. వాడు తప్పించుకోనివ్వడు, వాడు మనకంటే ఎత్తు, మనకంటే స్పీడ్గా పరిగెత్తాడు, వాడి చేతులు మన కాళ్ళకంటే పొడుగు. అనేసరికి వీడికి అర్థం కాలే ఏం చేయాలో. ఇది వీడి లోపల కూర్చుని వీళ్ళందరూ కుశలం కనుక్కుని మాట్లాడారు. వాళ్ళంతా ఏడుపు కొట్టు మొహాలాగా ఏడుచుకుంటూనే ఉన్నారు. ఉన్నట్టుండి ఆ కొండరాయి తెరుచుకుని ఆ ఎర్ర బట్టలు కట్టుకున్న వాడు లోపలికి వచ్చి వీళ్ళల్లో ఒక మనిషిని ఒడిసి పుచ్చుకుని బయటికి లాక్కెళ్ళి భక్షించి వాడి దారిని వాడు పడుకున్నాడు. పడుకునేసరికి వీడికి ఏం చేయాలో తెలియదు. పారిపోవాలనుంది ఫవారిస్కి. వాళ్ళందరికీ చెప్పాడు, వాడు ఒక్కడు, మీరు 10-12 మంది ఉన్నారు, నేను కూడా ఉన్నా, నేను ఇప్పుడే వచ్చా, నేను బలంగానే ఉన్నా, మీరంటే ఏడ్చేడ్చి 4 రోజుల నుంచి శుష్కించిపోయినారు, నేను అట్లా లేను, నేను తెలివిగా ఉన్నా, పారిపోదాం, సముద్ర తీరానికి చేరే దారి నాకు తెలుసు, నేను అక్కడి నుంచే నడిచి వచ్చాను, నేను నావికుడిని, దారులు మర్చిపోయేవాడిని, ప్రయాణికుడు కాదు, వాళ్ళంతా ప్రయాణికులు, భయపడి చేస్తారు. నావికుడు వేరు, వాళ్ళు ఏంటంటే కష్టాలకు ఎదురెత్తడం వాళ్ళకి అలవాటు ఉంటుంది, చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకుంటారు, బట్ ప్రాక్టీస్ ఉంది అని ఎంత చెప్పినా వాళ్ళు వినలా. వాళ్ళు ఎవ్వరూ దానికి ఇచ్చగించలు. ఇంకేముంది, చచ్చిపోవడానికి సిద్ధపడి ఏడ్చుకుంటూ కూర్చుని ఉన్నారు. అయితే ఇతను ఏం చేశాడు, బాగా ఆలోచించి అటు ఇటు చూస్తే ఏవో చిన్న పొన్న సాధనాలు దొరికితే వీడు దానికి ఇంత చిన్న చిన్న తీగలు లాంటివి దొరికితే ఆ 3-4 తీగల్ని మేలేసి ఇట్లా పదునైన ఆయుధాలుగా 2 ఆయుధాలుగా చేసుకున్నాడు. మర్నాడు ఈ కొండరాయి తీసుకుని వాడు లోపల రాగానే ఈ ఫవారీసు ఒక్క ఎగిరి వాడి మీదకి ఎగిరేసి వాడిని సందిటి పట్టి పైకి ఎగబాకి ఆ 2 కళ్ళు పొడిచేశాడు వాడివి. వాడు రక్తం గారుతున్న కళ్ళతోటి వీడిని కింద వదిలేసి ఫవారీస్ని అమ్మోయ్ బాబోయ్ నాయనో అని అరుస్తూ ఉంటే ఈ కొండరాయి తెరుచుంది కదా, తెరుచున్న కొండరాయిలోంచి ఇతను ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆ గొర్రెలకి ఒక పెద్ద దొడ్డి లాంటిది ఉంది కదా, ఆ దొడ్లోకి చేరిపోతే ఇవి గొర్రెలు కాకుండా మనుషులు దొరకనప్పుడు వాడు ఏం చేస్తాడట, గొర్రెలు తింటాడు తన దగ్గర ఉండే, వాడు ఆహారం కోసమే అవన్నీ. గొర్రెని తిన్నాక అది వాటి చర్మాన్ని ఒక మూల పెట్టాడు, కొన్ని గొర్రె చర్మాలు ఉన్నాయి. ఈ ఫవారీస్ ఏం చేశాడు, అంత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మూల ఉన్న గొర్రె సంచి చర్మాలు చూడగానే ఓ చర్మాన్ని ఇట్ట మీద కప్పుకుని ఆ గొర్రెల మధ్యలో ఉండిపోయాడు. వాడు కళ్ళు నులుపుకుంటూ లోపలికి వచ్చి తెలుసుకున్నాడు ఈ దొడ్లోకి వెళ్ళాల్సిందే కానీ వాడు బయటికి వెళ్ళే వీల్లేదు. ఆ గొర్రెల దొడ్లో చేయి పెట్టి ఇటా తడవటం మొదలుపెట్టాడు. ఒక్కో గొర్రె అని తడివి చూస్తున్నాడు. పట్టుకుంటారు పడితే వాడు, ఎందుకంటే సహజంగా నరమాంస భక్షకులకి ఆహారాన్ని గుర్తుపట్టే తెలివి ఉంటుంది, మనుషుల వాసన పట్టుకుంటారు. తడుగుతుంటే వీడు దొరకకుండా తప్పించుకున్నాడు. కానీ ఈ గొర్రెల మధ్యలో అట్లా ఇట్లా తప్పించుకుంటున్నాడు. వాడు చేయి చాపినప్పుడల్లా చేతులు తగులుతున్నాయి, గొర్రెలన్నీ అటు ఇటు పరిగెడుతున్నాయి, ఇతను దొరుకుతున్నాడు కానీ తప్పించుకుని చివరికి ఎట్లా కొట్లా దానికి ఒక చిన్న సందు ఉంది, గొర్రె పట్టదు అందులోంచి. వీడు మనిషి కాబట్టి ఇట్ట వంగుతాడు, అందులోంచి దాన్ని తోసుకుని బయటికి రాబోయేసరిగా ఆ బందెల దొడ్డి తాలూకు ఇది ఉంటుంది కదా దడి, అది విరిగిపోయి
ఓ. వీడు బయటపడ్డాడు. బయటపడంగానే ఎప్పుడైతే ఇట గొర్రె ఒకటి బయటికి దూకినట్టు తెలిసిందో ఆ వాడు కూడా ఆ రాక్షసుడు కూడా వీడు వెనకాల పడ్డాడు. ఆ నరమాంస భక్షకుడు ఫవారిస్ వెనకాల పడ్డాడు. ఇక ఫవారిసు పరుగు 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 తీసాడు. కానీ వాడు వెనకాల పరిగెత్తుకొచ్చేసాడు. గుడ్డిగానే కళ్ళు లేవు, కానీ కళ్ళు అంతా నెత్తురు గారిపోతోంది. అయినా సరే ఆ మనిషిని వదిలిపెట్టట్ల వాడు. ఒక ఏరు దగ్గర, ఒక ఏరు లాంటిది ఉంది అక్కడ. ఆ ఏరు దగ్గర ఫవారిసు దొరికిపోయాడు. అయ్యో. దొరికిపోతే వాటి గొర్రె బొచ్చు ఉంది కదా, వాడు అట్లా పట్టుకునేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఆ బొచ్చులోకి చేతులు దూర్చి ఉంచుకున్నాడు తన మీద. చేతులు బయటకు లాగేశాడు. లాగంగానే ఆ బొచ్చు వెళ్ళి వాడి చేతిలోకి వచ్చేసింది. వీడు ఒక్క ఉదుటిన గేట్లో పడిపోయాడు. వాడికి నీళ్లు భయం ఆ రాక్షసుడికి. నీటిలోకి రాడు. నీళ్ళలోకి రాలేక అక్కడి నుంచినే పెద్ద పెద్దగా అరిచాడు, కేకలు పెట్టాడు. ఆ గొర్రె బొచ్చు అంతా చించి ముక్కలు చేసి విసిరేశాడు. ఫవారిస్ మాత్రం దొరకల. ఎందుకంటే అతనికి కనపడుతుంది, వీడికి కనపడదు. అదే కదా తేడా వాళ్ళిద్దరికి. ఎప్పుడైతే ఈ ఏట్లో పడ్డాడో ఇక అక్కడి నుంచి గీదుకుంటూ ఇంకో పక్కకి పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు. ఆ ఏరు దాటేశాడు. ఏటికి యువతల వీడున్నాడు, ఈ నరమాంస భక్షకుడు. ఇక వెళ్ళగా 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 వాడికి ఒక ముసలాయన కనిపించాడు ఈ ఫవారిస్కి. ఎంత ముసలివాడు. ఆ ముసలివాడిని చూసేసరికల్లా ఎటా వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అంటే అక్కడ ఒక నరమాంస భక్షకుడు ఉన్నాడు, వాడి కళ్ళు పొడి చేసి వాడి దగ్గర నుంచి పారిపోయి ఇచ్చాను. అంతకుముందు పడవ సింహం నోట్లోంచి బయటకు వచ్చానంటే, అబ్బో నువ్వు చాలా అదృష్టవంతుడివి, వాడిని తప్పించుకున్నావంటే మరీ తెలివైన వాడివి, మా దగ్గరుండి పని చేసి పెడుతూ కానీ నాకు అని పిలిచాడు. పొలంలో పని చెయ్యి, నీకు తిండి పెడతానన్నాడు. సరేనని ఒప్పుకుని వాడి వెనకాల వెళ్తే వాళ్ళింటో కూడా 3 మనుషులు ఉన్నారు లోపల. ఓయమ్మ. వాళ్ళు నరమాంస భక్షకులే. అయితే ముసలాడు ఎక్కువ తింటాడు, వాడికి ఒక పెళ్ళం ఉంది ముసిలిది, అది తిందు. అయితే ఈ ఫవారిస్ ఏం చేశాడు, ఆ ముసలమ్మ దగ్గర చేరి, నీకు కావాల్సిన పని చేసి పెడతా, నన్ను తిన్నివ్వద్దు, ఆ లోపల ఉన్న వాళ్ళంతా బక్కవాళ్ళు, వాడికి మాంసం తప్పిస్తే ఏం లేదు, నాకు బోల్డ్ అంత తెలివి ఉంది, నీకు పనులు చేసి పెడతానని దానికి పొలం, అక్కడ పొలాలు దున్నటము, గింజలు పాతటము, కాయలు కోయటము, ఇట్లాంటి పనులు చేసి పెట్టాడు. దాంతో ముసలిది సరేనని వీడిని నా దగ్గర నుంచి వీడిని తినడానికి వల్ల కాదని మొగుడిని గట్టిగా చేసి పెట్టి, సరే అక్కడ కాస్త కొంచెం టైం కలిసి వచ్చింది కదా, వీడు మెల్లిగా అక్కడ అలవాటు పడ్డం మొదలుపెట్టాడు. రోజు పొలంలోకి వెళ్ళి అవి ఇవి తేవటం చేసి ఒకసారి ఏం చేశాడు, ఒక తేనె పట్టును చూశాడు. తేనె పట్టును చూసి ఓ ఇంత తేనెని ఇంత చుక్కలు పడుతుంటే ఒక చిన్న ఆకు దున్నెలోకి పట్టి తీసుకొచ్చి సాయంత్రం ఆ ముసలమ్మకి రుచి చూపించాడు. తన జీవితంలో ఎరగదు తేనె రుచి. ఎప్పుడైతే తేనె చూసిందో, ఆహాహా ఎంత బాగుంది ఎంత బాగుంది, పట్టుకురా పట్టుకురా, ఇది పట్టరా అంటే, ఇది నా ఒకటితోటి అవుతుంది అనుకున్నావా, 2 మనుషులు కావాలి, దానికి 2 కావాలి, ఇవి ఉన్నది కాదు, పొద్దునుంచి సాయంత్రం దాకా పడుతుంది, దీన్ని అక్కడెక్కడో ఇంకా ఉండుంటే, ఒక తేనె తుట్టు ఇక్కడ ఉందంటే దీనికి అవతలగా దిక్కులు చెప్తాడు, ఆ దిక్కుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, ఈ తాతని నాతో ఇచ్చి పంపించు, నేను చేస్తాను అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకుంటే సరే వాళ్ళ దగ్గర కొన్ని కత్తి కటారు సామాన్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు మొదటంతా వీడికి తాడు కట్టి తిప్పేవాళ్ళు, ఫవారిస్కి తాడు కట్టి వాడు ఆ తాడు అంత మేరే తిరిగేలాగా. కొంచెం నమ్మకం వచ్చాక వదిలిపెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు, ఈ ముసలాడిని వెంట పెట్టుకుని ఎక్కడికో తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఓ చోట తేనె పట్లు చూపించి, కొంచెం తేనె రుచి చూపించి, వాడిని చెట్టు కట్టేసి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తానని ఆ కొండ మీద నుంచి కిందకి దిగెళ్ళిపోయాడు సముద్ర తీరంలోకి. ఇక ముసలివాడు ఆ కొండ దిగి వచ్చి తన వెంబడబడి తన పట్టుకునే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేకుండా వాడిని ఇంటి నుంచి దూరంగా తీసుకొచ్చేసాడు. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి వీడి తప్పించుకుంటే మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి వెంబడబడేవాడు. పెళ్ళాం అక్కడెక్కడ ఉంది, సాయంత్రం తేనె తెస్తారని అది హాయిగా కూర్చుంటుంది దాని దారిని. అది ముసలాడు ఇక్కడ కట్టేసి ఉన్నాడు ఈ ముసలతను, ఇంకా ఇతను వెళ్ళేది వచ్చేది లేదు, ఏం లేదు. కొండ దిగేసి సముద్ర తీరానికి పరిగెత్తాడు. ఇతను ఈ ప్లాన్ ఎప్పుడు చేశాడు, సముద్రం మీద దూరంగా అతనికి ఒక ఇది కనపడింది, ఆ ఓడ ఈ దిక్కుకే వస్తుందని తెలుసుకుని ఈ ప్లాన్ చేసి ఆ ఓడ ఇటువైపుకి వచ్చే సమయానికి దిగెళ్ళిపోయాడు కిందకి. ఇతను నావికుడు అవటం వల్ల ఇది కుదిరింది. ఎన్ని రోజులు గడిచిపోయాయో ఈ గొండాటనలో పాపం. తీరా అక్కడికి వెళ్ళి ఈ బట్టలు వాడికి, అతను నడువుకు ఒక ఎర్ర బట్ట ఉందిగా ముందు నుంచి ఉంది, ఆ ఎర్రటి బట్ట ఊపేసరికల్లా వాళ్ళు ఒక పడవాళ్ళు, ఆ ఓడవాళ్ళు ఎవరో మనిషి ఇక్కడ పిలుస్తున్నాడని వాళ్ళకి తెలుసు. ఈ ద్వీపాల్లో నరమాంస భక్షకులు ఉంటారు, ప్రయాణాల్లో దిగబడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండిపోతే
నరమాంస భక్షకులు తినేస్తారు. మ్మ్. వాళ్ళకి ఇట్లా నాగరికుల్లాగా తెలివైన ఐడియాలు ఉండవు. ఓకే. వాళ్ళు గుర్తుపడతారు, ఈ బట్ట ఎగరేసాడంటే వాడు నాగరికుడు, వాడికి తెలుసు ప్లాన్. అందుకే వస్తారు. వస్తారు. వచ్చి ఇతన్ని ఎక్కించుకున్నారు. ఎవరు ఏమిటి అన్నీ కనుక్కుని ఆశ్చర్యపోయారు. అదేంటి నువ్వు అప్పుడు ఎప్పుడో ఎన్ని నెలల క్రితం చచ్చిపోయావని వార్త వచ్చింది, మ్మ్. బతికే ఉన్నావు, బాగానే ఉన్నావే అని తలకాయ ఎంత నేర్చిపోయింది ఇతనికి. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ చావుని దగ్గర నుంచి చూడ్డాలు, మ్మ్. నరమాంస భక్షకులు, సస్తున్నావని ఏడ్చేవాళ్ళు, అదే కదా. పనులు, పాపం నడక, తలంతా నేర్చిపోయింది. చివరికి ఎట్లా గొట్లా కొన్ని నెలలకి తన అదృష్టం కొద్దీ ఈ ఓడ బస్రాకే వెళ్తాం. నెల రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత బస్రా చేరాడు. ఇతను ఊళ్ళోకి నడుచుతుంటే ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఓరిని ఫవారిస్ బతికే ఉన్నాడని. ఇల్లు చేరాడు. భార్య పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. అబ్బో ఎటా వచ్చావు ఏమిటి అని కనుక్కున్నారు. సరే ఒక నెల 2 నెలలు బాగా విశ్రాంతి తీసుకున్నాడు. డబ్బులు బోళ్ళు చేరినాయి వీళ్ళ దగ్గర. మామూలుగా డబ్బు ఉంది కొంత. వాళ్ళు మొదట పడవ వాళ్ళు 50% కదా. హాయిగా ఉన్నారు. 2 నెలలు విశ్రాంతి తీసుకుని మెల్లిగా అప్పుడే సముద్ర తీరానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఈ తలకాయ నేర్చిపోయింది. మొదట అతను ఎట్లా ఉండేవాడు, హట్టాకట్టగా పైలా పచ్చీస్గా జమాన్ లాగా మంచి హటాకట్టగా ఉండేవాడు. మ్మ్. తలకాయ నల్లగా ఉండేది. ఈ ప్రయాణాలు, ఈ గోల్లో జుట్టంతా తెల్లబడిపోయింది. మనిషి కొంచెం ఒడిలిపోయాడు. ఈ సముద్ర తీరంలో కూర్చుంటే మొట్టమొదటి ఏ ముసలివాడైతే వీళ్ళని తీసుకెళ్ళాడో వాడు కనపడ్డాడు. కనపడి ఇక్కడ పెద్ద నావికుడు ఎవరు అని అడిగితే ఇదిగో ఈయనేనండి అన్నారు. పేరు ప్రస్తావన రాల. ఇతను మాత్రం గుర్తుపట్టాడు, ఫవారేసి గుర్తుపట్టాడు ఆ ముసలాయన అన్నాడు, నాకు 3 నెలల పని ఉంది, మరి పడవని అద్దెకి తీసుకుంటాను, నాతో వస్తావా అని అడిగాడు. సరే వస్తానన్నాడు. వస్తానని ఆయన మర్నాడు పొద్దున ఒక బానిసని ఒక మోపెడు గోన్ సంచుల్ని తీసుకుని పడవ మీదకి వచ్చాడు. మళ్ళీ యథాప్రకారం మొదట్లో ఎక్కినట్టే పడవ ఎక్కి వెళ్ళారు. ఎక్కెళ్తే బాగా ప్రయాణం చేసి సముద్ర మధ్యంలోకి వెళ్ళాక ముసలాయన చెప్పాడు, నేను ఒక వ్యాపారస్తుడిని, ఓ ఫలానా చోట ఒక చోట లంకలో ముత్యపు చిప్పలు ఉన్నాయి, చెరిసగం నీ జీవితం నా జీవితం సెటిల్ అయిపోతుంది, అక్కడికి వెళ్దాం, నువ్వు బలవంతుడివి, కుర్రాడివి, నాతో రా అంటే సరేనని ఒప్పుకున్నాడు. ముసలతనే ఆ లంకకి తీసుకెళ్ళాడు. ఫవారిస్కి తెలుసు ఆ లంక ఎక్కడుందో, అయినా సరేనని ఒప్పుకున్నాడు. ఆ లంక మీదకి వెళ్తే బానిస చేత సంచులన్నీ మోయించుకుని ఇద్దరు లంకలోకి దిగారు పడవ కట్టేసి. లోపల దాకా వెళ్ళాక ఒక కుడివైపుకి తిరిగాక పెద్ద పెద్ద గోతులున్న ఒక ప్రదేశాన్ని చూపించాడు ముసలతను. ఈ గోతులోకి దిగిన ఆయన బోల్డని అద్భుతమైన ముత్యపు చిప్పలున్నాయి, చక్కగా నీ జీవితము నా జీవితము ఇద్దరి జీవితము సెటిల్ అయిపోతుందని చెప్పాడు. ఫవారిస్ అన్నాడు, నేనేనాడు గోతులో దిగిన వాడిని గాను, నీకే సహాయం కావాలన్నా చేస్తా, నువ్వు దిగు, అసలు దిగి చూపించు నాకు, ఆ గోతులో దిగటం ఏమిటో తెలీదు, నువ్వు నన్ను పడవదేమన్నావు కానీ గోతు మాట ముందే చెప్తే ఎవరినైనా స్నేహితుడిని తెచ్చేవాడిని, నువ్వు చెప్పలేదుగా అక్కడ, పడవ మీదకి ఎక్కాక ఇక్కడ దిగాక చెప్తున్నావు గొయ్యి మాట, నాకు తెలీదు, నేనేనాడు దిగల, నిత్యం లేనిదే దిగలేను అసలు నేను, ఇదేమో తాడుచ్చుకుని దిగాలి, తాడు పట్టుకు కిందకి దిగాలి, పైగా నువ్వు సన్నటి వాడివి, నేనేమో బలశాలిని, నన్ను నువ్వెట్టా దింపుతావు, నిన్నైతే నేను ఈజీగా దింపుతా, ఈజీగా లాగుతా కూడా, నువ్వు దిగని ముసలాతన్ని బలవంత పెట్టాడు. ఈ ముసలాతను అన్నాడు, సరే ఓ గోతులో నేను దిగుతా, నన్ను చూసి 2వ గోతులో నువ్వు దిగుతావా అన్నాడు. తప్పకుండా దిగుతాను, ముందు నువ్వు దిగమన్నాడు. ఫవారిస్ ఏం చెప్పాడు, నువ్వు దిగు, చూపిస్తే నాకు అనుభవం వస్తుంది కదా అవును అనేసరికి సరే ముసలాతను ఒప్పుకొని గట్టిగా కట్టుకుని తాడు పుచ్చుకొని గోతులోకి దిగాడు. దిగితే పోల్డని ముత్యపు చిప్పలని ఆ గోతుల్లోకి ముత్యాలు ఆయిస్టర్స్ వస్తాయట. ఆ గోతులు అందుకు తవ్వి పెట్టారు, సముద్రంలో నుంచి ఇక్కడికి ఊరతాయి అవి, అదేలే ఆల్చిప్పలు లాంటివి. ఇక ముసలివాడు తోడడం మొదలుపెట్టాడు. ఒక 20-30 బకెట్లు వచ్చినాయి పైకి. ముసలివాడు వగరుస్తూ చెప్పాడు, నా వల్ల కాదు, ఇంకా నేను ఇంక చేయలేను, నేను ముసలివాడిని, అశక్తుడిని, నన్ను పైకి లాగే, ఎన్ని వచ్చినాయో అన్ని వచ్చినాయి, నువ్వు దిగుతానంటే 2వ దాంట్లో దిగు, నువ్వు దిక్కపోయినా పర్వాలా, సగం వెళ్ళిపోదాం, నన్ను పైకి లాగు అని పిలిస్తే ఫవారిస్ అన్నాడు, లాగేను నిన్ను, లాగుతాను, ఇది వరకు నువ్వు నన్ను లాగేవు కదా, నన్ను గోతులో దింపి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ముసలినక్క నువ్వు,
నాకేదో నా పిల్లల అదృష్టం బాగుండి నేను బతికొచ్చాను, యువకుడిని, నాకు ఇంకా బతికేందుకు ఒకళ్ళే, నువ్వు ముసలాడివి, నీకెందుకు? సంవత్సరం క్రితం నన్ను ఈ గోతులో దింపి చావుకి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను బయటికి లాగేది కల్లా అని చెప్పి, ఆ బానిసకి భాష రాదుగా, ఇవన్నీ ఎత్తి మనం వెళ్ళిపోదాం అది అని చెప్పి ఆ ముసలివాడిని అక్కడే వదిలేసి, ఏమైపోతాడు వాడు, వీరు కాదు తవ్వుకుని వచ్చాడు, ముసలివాడి వల్ల అవ్వదు, అవుదుగా, పైగా ఇవన్నీ తోడి తోడి వాడి దుంప దిగిపోయింది అని చెప్పేసి ఆ ముత్యపు చిప్పలన్నీ తీసుకుని ఆ బానిసని వెంట పెట్టుకుని తన పడవ దగ్గరకు వచ్చేసాడు. వెనక్కి వచ్చేసాడు బస్టాండ్ నగరానికి. బానిసకి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. వాడు కేవలం ఏంటంటే వస్తువులు మోయడానికే వచ్చాడు. ఈ తెచ్చిన ముత్యపు చిప్పలు మామూలు కాదవి, ఎంత అద్భుతమైన ముత్యాలు వచ్చినాయో వాటిలలోంచి. ఇతను ఎక్కడి నుంచి తెచ్చాడో బస్రాలో ఎవ్వరికీ తెలియదు. ఆ ముత్యాలు అమ్మి తన దగ్గరున్న సంపదకి 4 రెట్లయిందట వాటితోటి సంపాదన. ఆ తర్వాత అతను ఎప్పుడు మళ్ళీ పడవెక్కల. అదే అతని ఆఖరి ప్రయాణం. భగవంతుడు నాకు చావును చూపించి మళ్ళీ సంపాదించేందుకు, పగ తీర్చుకునేందుకు నాకు అవకాశం ఇచ్చాడు. ఇక మళ్ళీ నేను ఇంకే చెయ్యను ఈ సాహసం అని చెప్పి ఒట్టు పెట్టుకుని హాయిగా వ్యాపారం చేసుకుంటూ బస్రా నగరంలోనే ఉండిపోయాడు బస్రా నావికుడు అబ్దుల్ ఫవారిస్ కథకంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్పుకుందామా? పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఓ వీరయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఈయన అవడానికి కామందే, ఏవో ఆస్తి స్వాస్తి ఉన్న ఇల్లు వాకిలే ఉన్నాయి, కానీ లోభి, పిసినారు వాడు. ఫ్రీగా వస్తే ఏదైనా తీసేసుకోవాలనే ధోరణి. అయితే ఈయనకి వివాహం అయ్యాక భార్య తరఫు నుంచి కొంత ఆస్తి వచ్చింది, ఈయనకు ఉన్నది కాకుండా ఆస్తి అంతా తీసుకున్నాడు. పొలాలు గిలాలు స్వాధీనపడ్డాయి. కాలక్రమాన 4 పిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. అయితే ఈ పిసినాడతనం, ఈ లోభి ఎవరికి పెట్టడు, అన్నీ నాకే కావాలి, ఖర్చు పెట్టడు. బ్రహ్మాండమైన ఇల్లు, పెద్ద ఇల్లు, తాతల నాటిది ఇల్లు, గట్టిది, చక్కగా ఎత్తుగా అరుగులతో బాగుంటుంది బొమ్మరిల్లల్లి. కానీ ఏనాడు రంగే ఇచ్చేవాడు కాదు, చుట్టుపక్కల బాగు చేయించేవాడు కాదు. చుట్టూతో అంతా తుప్పలాగా పెరిగిపోయి ఉంటుంది. అవన్నీ క్లీన్ చేయించాలంటే మనిషి కావద్దు, మరి ఖర్చు, అది ఇష్టం ఉండదు. భార్యకో మంచి చీర నగ కొనేరగడు, ఎప్పుడు దిష్టి బొమ్మలాగానే ఉంచేవాడు. పిల్లలు 4 పిల్లలు. ఈ 4 పిల్లలకి ఓ చదువు చెప్పించడం లేదు, ఏదో ఎటాగొటా చదువుకున్నారు అంతే. వాళ్ళకి ఏదైనా చక్కగా వైనంగా ఏర్పరచడం లేదా అంటే ఉంది. మనం ఇట్లాంటి వాళ్ళని మన చుట్టుపక్కల కూడా చూస్తాం. పెద్ద చక్కటి ఇండిపెండెంట్ ఇళ్ళు అవి ఉంటాయి. ఎందుకో దిష్టి పెడతల్లాగా ఉంటారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళు శుభ్రంగా ఉండరు. అందరితో పాటు ఇప్పుడు ఒక కాలనీలోనో ఒక ఏరియాలోనో అందరితో పాటు ఇల్లు లభించడానికి ఎక్కడో ఉద్యోగం చేస్తారు. మరి ఆడవాళ్ళ లోపమో అది మగవాళ్ళ తాలూకు దౌష్ట్యమో మనకు తెలియదు. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా వైభవంగా ఉన్నట్టు ఉంటారు, వీళ్ళొక్కళ్ళు మాత్రం దెబ్బ మొహాలు వేసుకుని ఉంటారు. ఎందుకో తెలియదు, ఏమిటో బాధ వాళ్ళకి. చక్కగా కళకళలాడుతూ ఉండరు, ఖర్చు పెట్టరు. దేనికోసం ఇదంతా దాచాలో వాళ్ళకి తెలియదు పాపం, దాచుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా అట్లాంటి వాడే అనమాట. 4 పిల్లలన్నా కదా, పెద్ద పిల్ల సీత, రెండో పిల్ల పేరు రోహిణో రమణి, అక్కడి నుంచి 2 మగ పిల్లలు, పెద్దవాడు చంద్రము, రెండో పిల్లాడు గోపి. ఆ చంద్రం అన్నవాడు 10th క్లాస్ ఏదో స్కూల్ ఫైనల్ అయిన తర్వాత వాడికి డాక్టరీ చదవాలని కోరిక. ఈయన చచ్చిన వైద్యం చదువు ఖర్చు అదంతా వైద్యుడు అవ్వాలని కోరికని ఆదిలోనే తుంచేశాడు. ఆ పిల్లాడు అసహ్యం వేసి నేను నీ దగ్గర ఉండను అని చెప్పేసి బస్తీలో వీళ్ళ పక్కన ఉన్న బస్తీ పోయి ఏదో ఒక గుమాస్తా పని చేసుకుంటూ వాడి దారిన పడి ఉన్నాడు. ఆ చిన్నపిల్ల రోహిణి రమణ అనే పిల్ల ఎంత చక్కగానో పాడుతుంది. సంగీతం నేర్చుకుంటా నాన్న, సంగీతం నేర్చుకుంటా. సంగీతం అంటే ఖర్చు ఏమీ లేదు. ఇంట్లో కూర్చోబెట్టారు, ఏదో బడిలోకి వెళ్ళొస్తుంటుంది. చిన్నపిల్లాడు ఇంకా బడికి వెళ్తున్నాడు. ఆ పెద్ద పిల్ల సీతకు 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. పిల్లకి పెళ్ళిడు వచ్చేసింది. పెళ్లి సంబంధం అంటే పెళ్ళంటే ఖర్చు కదా, ఏదైనా నగా నాణ్యం చేయించాలి, ఏమీ లేదు. ఆవిడ దొడ్లో ఏవో 4 గొడ్లు ఉంటే జాగ్రత్తగా ఆ గొడ్ల పాలు తీసి జాగ్రత్తగా పిడకలు అవి చేసి ఎట్లా గొట్లా పిల్లలకి ఏదో కాస్త గుడ్డ పాత ఏర్పాటు చేసుకునేది. ఈయన అంతసేపు సాడపాయించడం. పక్క ఊళ్ళో వరదలు వస్తే ఈయన పోయి ఆ వరదలో కొట్టుకొచ్చిన కోళ్ళు మేకలు అన్నీ పుచ్చుకుని తెచ్చుకున్నాడు. అలాంటి వాడు అనమాట. లోభత్వం, వదలలేని తనం అన్నమాట. తను చేసే పనులన్నిటికీ సహాయంగా ఉండటం కోసం రాముడని ఒక కుర్రాన్ని పెట్టుకున్నాడు. వాడు అనేవాడు, ఎందుకండి ఈ దొడ్డంతా ఇలా దరిద్రంగా ఉంది, శుభ్రంగా 2 మనుషులు కేకేసుకుని నీట్గా చేయించుకుంటే
కూరగాయల మొక్కలు పెట్టుకున్న కూర ఖర్చు వెళ్ళిపోతుంది మనకి, అంతే. చుట్టుపక్కల కూడా అమ్మేసుకోవచ్చు శుభ్రంగా పాదులు అవి పెడితే అంటే. ఒరే నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి 3 రూపాయలు లాభం చూపిస్తావురా నువ్వు, ఇదంతా తీయటానికి ఎంత పని, ఎంత ఖర్చు, రేపు వచ్చే రాబడి ఆయన కనపడదు, ఇప్పుడు ఖర్చు ఒకటే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏమీ చేయనివాడు. ఆ రాముడికి పిచ్చెత్తి లేచిపోదామని ఉండేది వాడికి, ఇక్కడ చెల్లిపోదామని. కానీ పాపం ఆ వీళ్ళని చూసి ఇంట్లో వాళ్ళని చూసి ఆగిపోయేవాడు. ఆ సీతకి వీడంటే మనసు, ఈ రాముడు అంటే. పెళ్ళిడు వచ్చిన పిల్ల ఇంకా బయటికి పెళ్లి సంబంధాలు చూసే ఆస్కారం కూడా లేదు. ఆ పని కుర్రాడి మీదే ఆ అమ్మాయికి మనసుగా ఉండేది. కొన్ని రోజులు ఇట్లా గడుస్తూ ఉండగా ఏమైంది, ఒకరోజు ఒరే ఒక నిచ్చెనాను సంచి పట్టురారా మనం దేవాలయానికి వెళ్దాం అన్నాడు. అక్కడికి ఎందుకండి నిచ్చెన అన్నాడు. అంటే దేవాలయం పక్కన పెద్ద తేనె పట్టు పట్టిందిరా, చేదా ఏమిటి, ఊరికే తేనె వస్తుంటేను ఇంట్లో మందుకో మాక్కో కావాలి, బయట తేనె కొంటే 10 రూపాయలు, మనం తెద్దామంటే అయ్యో అట్లా పనికిరాదండి, అది దేవాలయం సొత్తు, మనం తీసుకోకూడదంటే గడదు గుడ్డు, దేవుడు అందరివాడు, దేవుడు సొత్తు అందరిది అన్నాడు ఆయన. అంటే వీడు నేనైతే ఎక్కనండి అన్నాడు. ఎక్కనండి అంటే సరే నేను ఎక్కుతా, నువ్వు కింద పట్టుకో చాలు అని చెప్పేసి ఏం చేశాడు, నిచ్చెన వేసుకుని ధ్వజస్తంభానికి పక్కగా ఉన్న ఒక చిన్న మండపం లాంటిది ఏదో ఉంది, ఆ మండపం మీదకి పైకి ఎక్కాడు. ఎక్కేసరికల్లా తేనెటీగలు జుమ్మని మీదకి వచ్చేసరికల్లా కాలు పట్టు తప్పి దభేల్మని పడిపోయాడు. వాడు కుర్రాడు ఎక్కగలిగేవాడు, 4 బిడ్డల తండ్రి ఇదేమి ఎక్కుతాడు, లేదా ఆశపోతానానికి పడేసరికల్లా తలకిందులు కాబట్టి తలకాయ పగిలినంత పని అయింది. పగిలింది. ఎట్టగొట్ట మోసుకొచ్చాడు ఇంటికి, రాముడే మోసుకొచ్చిన తర్వాత ఏముంది, మూలబడ్డాడు ఈయన. అయోమయంగా అయిపోయాడు, మాట పడిపోయింది, చచ్చిపోలే, అయోమయం అయిపోయాడు. చెప్పిన పని చేస్తాడు తప్పిస్తే ఆయనకి ఏమీ తట్టదు, తెలీదు. వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు, అదేదో చేశాడు. కొంచెం మతి రావటం కష్టం రా, సమయం పడుతుంది, అసలు వస్తుందో రాదో, ఈయన ఇట్టాగే సాక్కోవాలి మీరు అన్నాడు. లబోదిబోమన్నారు పిల్ల జల్ల, ఏం చేస్తారు. అక్కడి నుంచి వీడేం చేశాడు చూస్తే, ఇంట్లో ఎవరున్నారు, పెద్ద అబ్బాయి ఏమో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది 2 ఆడపిల్లలు, ఒక చిన్న పిల్లాడు, పెద్ద ఆవిడనేమో దిష్టి పెడతలా ఉంచాడు. ఆవిడకి ఏ వ్యవహారమో తెలియదు. వీళ్ళకి బోళ్ళు పొలాలు ఉన్నాయి, ఏదైనా పని చేయటానికి ఈయనకి ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. రాబడి వస్తుంది రేపు, కానీ ముందు ఖర్చు పెట్టడం ఇష్టం లేక కొన్ని పొలాలు బీడు కూడా పెట్టాడు. అయ్యో. అక్కడి నుంచి వీడేం చేశాడు, అమ్మగారు ఈయనపెట్టి తెరవండి ఏమున్నాయో చూద్దామని ఈయనపెట్టి తెరిస్తే కాస్త డబ్బు కనపడింది. సరే డబ్బులు తీసి బయట పెట్టండి, ఏర్పాటు చేసుకుందాం మనం, ఈయన ఇట్టా ఉన్నాడు, మన కథ ఎట్టా ఆయన ఎటాగా నడుపుతున్నాడో మనకు తెలియదు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, కౌలుదారులను ఒక 2 కేకేసుకొచ్చి అమ్మగారు ఎదురుగుండానే మాట్లాడించి పొలం కౌలుకి ఇచ్చేశాడు మొదట. అక్కడి నుంచి దొడ్డి వాకిలి శుభ్రంగా బాగు చేయించాడు. అందరూ ఇంటిలిపాదిని పనిలో పెట్టాడు. అందరూ మొక్కలు కొట్టేద్దాం, ఈ దొడ్డంతా బాగు చేసుకుందాం, అయ్యగారు లేడు, మన దగ్గర 4 డబ్బులు ఉన్నాయి, రేపేం వస్తుందో తెలియదు, తినాలి మనం. ఆయన మెయింటెనెన్స్ చేసినట్టు కాదు, మన మెయింటెనెన్స్ వేరేగా ఉంటుందని మొత్తం దొడ్డి వాకిలి ఇల్లు శుభ్రంగా బాగు చేయించేశాడు. అక్కడి నుంచి పాదులు తవ్వి అందరితోటి విత్తనాలు కూరగాయలు పెట్టించాడు. 3 నెలలు తిరిగేసరికి వచ్చేస్తాయి కూరలు, ఎంతలోకి వస్తాయి, బీరపాదు పొట్లపాదు అవి అయితే అసలు 2వ నెలకే కాపు వచ్చేస్తుంది. చక్కగా కూరలతో కళకళ్ళాడేలాగా చేశాడు దొడ్డంతా. ఇంట్లో శుభ్రంగా కూరలు దొరుకుతున్నాయి. పిల్లలు అంతకుముందు 7 మొహాలు వేసుకుని ఒక్కిల్లాగా ఉండేవాళ్ళు. నుంచి కూరగాయలు అమ్మితే కూడా డబ్బులు వస్తున్నాయి. అక్కడి నుంచి 4 గొడ్లు ఏవో ఉన్నాయి, ఇంకో 2 గొడ్లను పెంచాడు, ఇంకో పాలేరుని పెట్టాడు, వాడు పాలు తీస్తాడు, పాలు బయట పోస్తారు, పాల మీద డబ్బులు వస్తున్నాయి. ఇల్లు ఇంత దరిద్రంగా ఉంది, మనకేమి ఇంత డబ్బులు వస్తుంటే ఇల్లు ఇట్లా ఉండటం ఏమిటి, ఇల్లంతా బాగు చేయించేసేద్దామని ఇల్లు అన్ని పక్కల బాగు చేయించి శుభ్రంగా వెళ్ళేయించి పెంకులు సరి చేయించి నీట్గా చేసి పెట్టాడు. సరే ఈ కూరగాయలు పండుతున్న కాలంలోనే ఎవరో పట్టణంలో వీళ్ళ బాబుగారు చంద్రం బాబు అక్కడెక్కడో ఉన్నాడని తెలిస్తే అక్కడికి పోయి తీసుకొచ్చాడు. బాబు నీకు కావాల్సింది చదువుకుంది, కానీ ఎలాగో మనం పొలం కౌలుకి ఇచ్చాము, డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు చదువులో చేరిపో, వైద్య వృత్తి ఎక్కడ చేరుతానంటే అక్కడ చేరు, నేను ఖర్చు పెడతా అని చెప్పి సరి చేశాడు. అక్కడి నుంచి చిన్నపిల్లకి ఏం చేశాడు, అది కూడా 9th, 8th క్లాస్ అయ్యింది. ఈ 8th క్లాస్ అయిన పిల్లకి ఓ సంగీత మాస్టర్ని పిలిపించి పాఠం చెప్పించడం మొదలుపెట్టాడు. పిల్ల చక్కగా సంగీతం నేర్చుకుంటుంది, చక్కటి పాట దాంది. ఆ రోజుల్లో అప్పటికి ఇంకా గ్రామ్ఫోన్ రికార్డులు వచ్చినాయట, ఇవి రేడియోలు రేడియో కష్టం, రికార్డులు ఇవ్వచ్చు దూరాన్ని ఎక్కడో, అది కష్టం, కానీ నేర్చుకున్న పిల్లలకి అవకాశాలు ఉంటాయి. 1 సంవత్సరం 6 నెలలు 8 నెలలు గడిచేసరికల్లా ఇంటి ఆసామి గారి భార్య ఏమంది, ఆ వీరయ్య గారి భార్య, ఒరే నాయన పెద్ద పిల్లాడిని సరి చేసావు, పిల్లకి ఏదో సంగీతం వస్తుంది, చిన్నపిల్లకి
ఆఖరి పిల్లాడు బళ్ళోకి వెళ్తున్నాడు అనుకో, పొలాలు దొడ్లు అన్నీ సరి చేసావు, సీత సంగతి చూడాలరా, దాన్ని పెళ్లి చేసుకుని ఆయన నువ్వు, ఈయన సంగతి విని ఏ పై సంబంధము రాదు, ఇంట్లో పిల్లవాడివి, నువ్వు ఉన్నావు కాబట్టి బతుకున్నావు, లేదా నువ్వు గనక లేకపోతే వాడు లేచక్కపోయి ఈయనట పడి ఉండి మేమేం చేసేవాళ్ళం, ఆడవాళ్ళం, పిల్లని పెళ్లి చేసుకోరా నాయన అంటే సరే పెళ్లి చేసేసుకున్నాడు. ఏడాది తిరిగేసరికి అసలు ఆ సీతకు కొడుకు కూడా పుట్టాడు. మొత్తం మీద 3 నెలలు కలిసి 4వ ఏడు పడింది. సరే ఏమైంది, ఒకరోజు చేలోంచి కౌలుదారులు తెచ్చి బస్తాలు తెప్పారు వాకిట్లో. తెంపితే మరకేసుకెళ్ళి కొన్ని ఒడ్లు మరపట్టించుకొద్దామని ఈ వీరయ్య మతిపోయి ఉన్నాడు కదా, ఇప్పటిదాకా ఆయన కూడా గుప్పులు తవ్వాడు, ఆయన కూడా సున్నం వేసేటప్పుడు గోడకు సున్నాలు వేసాడు, పెంకులు సరి చేశాడు, ఏదైనా పని చెప్పు అని రాముడు పని చెప్తే చేస్తాడు, మాట లేదు, అన్నం పెడితే తింటాడు వేళకి. ఆయన్ని పోషించారు వీళ్ళు, తండ్రిగా పోషించుకున్నారు శుభ్రంగా, ఆయన బాగానే ఉన్నాడు హెల్తీగానే, కానీ మతి లేదు, నువ్వు మాట లేదు. సరే ఏం చేశాడు, ఈ బస్తాలు ఈ వీరయ్యని పట్టండి అయ్యగారు అని సాయం పట్టించి ఒక 20 బస్తాలు బండికేసాడు. బండికేసి పైన కూర్చోండి నొగ మీద, మనం వెళ్ళి మరకెళ్ళి పట్టించుకుందాం, పిండి మర ఆడిస్తారు కదా ఈ ధాన్యాన్ని, అప్పటికి మరలు వచ్చినాయి. మరకేసుకెళ్తుంటే ఏమైంది, ఆ పై బస్తా ఎట్లాగో కదిలిపోయి ఈ వీరయ్య గారు కాస్త బండి మించి దబేల్మని కింద పడ్డాడు. పడ్డం అది ఎక్కడ పడ్డాడు, బాగా దేవాలయానికి ఎక్కడో అవతల, అది ఎక్కడి నుంచి మన మర నుంచి తిరిగి వచ్చేటప్పుడు బియ్యం వేసుకొచ్చేటప్పుడు పడిపోయాడు. పిండి మర అనకూడదు, ధాన్యం మర నుంచి వచ్చేటప్పుడు పడ్డాడు. సరే లేవదీశారు కదా, ఆయన అన్నాడు, ఒరే తేంటికలు కుట్టేస్తున్నాయిరా బాగాను అన్నాడు, మాట వచ్చేసింది. సరే అన్నాక ఇది మరీ ఎత్తురా, ఇంత ఎత్తు నుంచి పడినా దెబ్బ తగలే సుమి అని అటు ఇటు చూసి తను గుళ్ళో లేదని తెలిసింది. ఎక్కడున్నానరా మనం అన్నాడు. ఎక్కడో ఉన్నానులేండి, బండెక్కండి ఇంటికి వెళ్దామన్నాడు. బండెక్కండి ఇంటికి వెళ్దామంటున్న వాడు 4 ఏళ్ల క్రితం రాముడు కాదు వీడు, అప్పటికి లేలేత నూగు మీసాలవాడు, ఇప్పుడు కొంచెం బలిసాడు. ఏమిటి ఒక్క పూటలో వీడు ఇలా మారిపోయాడు అనిపించింది ఆయనకి. బండి ఎక్కాడు, ఎక్కిన తర్వాత ఏమిట్రా ఇవి అని ముట్టుకున్నాడు. బియ్యం లేండి అన్నాడు. ఇన్నోటి బియ్యం ఎవరికి రా అన్నాడు. మనకేనండి అన్నాడు. ఇన్ని బియ్యం తింటామా, 20 బస్తాలు వేసుకెళ్ళారు, ఏ 10 బస్తాలో వస్తాయి కదా ఒడ్లు బియ్యము, ఈ బస్తాలు 10 ఏం చేస్తారు వీళ్ళు, కావేసి పెట్టుకుంటారు, దాస్తారు, పాత్ర చేసేసి బియ్యం పాత్రలో పోసి మూత పెట్టుకుంటే ఒక్కోసారి కొత్త బియ్యం వాడుకునే లోపల పాత బియ్యం పాత పడిపోతుంది. ఇన్ని బియ్యం తినేస్తామా, ఇన్ని బియ్యం పట్టించామా మనం అని కేకలు పెట్టాడు. ఇంటికి వెళ్ళి చూద్దాంలేండి అన్నాడు. ఇంటి వైపుకి తిప్పేశాడు బండి. తిప్పితే వాకిట్లోకి వెళ్తుంటే ఎవరిల్లురా లోగిలి ఎంతో బాగుంది, ముచ్చటగా ఉంది అన్నాడు. మన ఇల్లేనండి అన్నాడు. ఆయన అడుగుతున్నాడు, మన ఇల్లు ఏమిట్రా, మన ఇంటికి ఈ రంగులు ఎవరేయించారు అంటే అవి వేయించుకున్నానులేండి. అక్కడి నుంచి వాకిట్లో ఆ సీత పిల్లాడిని ఎత్తుకుని అన్నం పెడుతుంది. ఎవరో అమ్మాయిలాగా ఉందిరా, ఎవరమ్మాయో, ఎవరో పెద్దింటి ఆడపడుచులాగా ఉంది, పిల్లాడు కూడా ఉన్నాడు, బాగున్నాడు రోయ్ అన్నాడు. మీ కూతురేనండి సీత అన్నాడు. సీతకు పిల్లాడు ఏమిట్రా అంటే 2 ఏళ్ళు అయిందిలేండి పుట్టన్నాడు. అక్కడి నుంచి గుమ్మలో దిగ్గానే లోపల నుంచి సంగీతం వినపడుతుంది. అయ్య బాబాయ్ ఎంత బాగా పాడుతుందిరా పిల్ల, ఎవరు అంటే మీ పిల్లేనండి, చిన్న పిల్ల. బాగుంది. ఆయన నిర్ఘాంతపోయాడు. లోపలికి వచ్చి చూస్తే ఇంకేముంది, పెద్దగా విశాలంగా ఉన్నాయి, అంతకుముందు చీకటి కొట్టులాగా పాడుగట్లా ఆడుకుంటూ అంతే బికామాయిగా ఉండేది ఇల్లు. ఇప్పుడు చూస్తే మొత్తం దొడ్డంతా పచ్చగా మొక్కలు, ఓ పక్క నుంచి అంబారావాలు వినపడుతున్నాయి, ఆవులు, దేదీప్యమానంగా ఉంది. ఇంటికి వచ్చేసరికల్లా పెళ్ళంగా అంతకు ముందు దిష్టి పెడతాలాగా ఉండే పిల్లలు నవనవలాడుతూ వంకాయలలే చక్కగా ఉన్నారు. పిల్ల చంటి పిల్లాడిని ఎత్తుకుని, ఈ పిల్లని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసావే అన్నాడు. నేనే చేసుకున్నానండి అన్నాడు రాముడు. నేనే చేసుకున్నాను అనేసరికి ఈ కథ అంతా జరిగి ఎన్నాళ్ళు అయిందిరా అన్నాడు. 4 ఏళ్ళు అయిందండి. 4 ఏళ్ళు నేనేమయ్యాను అంటే మెల్లిగా భార్య దగ్గర కూర్చుని దేవాలయంలో తేనె పట్టడానికి వెళ్ళిన రోజున పడిపోయారు, మీకు మతిపోయింది, వాడే ఇల్లంతా సంభాళించాడు, పిల్లని పెళ్లి చేసుకున్నాడు, పెద్ద పిల్లాడు వైద్యం చదువుకుంటున్నాడు, 4వ సంవత్సరంలో ఉన్నాడు, ఇంకో 2 ఏళ్ళు చదివితే వాడు వైద్యుడు అయిపోతాడు, ఇగో ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, దానికి సంగీతం చెప్పిస్తున్నాడు, వచ్చే సంవత్సరం దాన్ని ఎక్కడికో పై దేశం తీసుకెళ్ళి పాటలు పాడిస్తారట అని చెప్పి దీన్ని మాట్లాడకుండా ఉండిపోయాడు. తర్వాత ఇంక ఇంటి పెత్తనం అడగల, వాడే బాగా చేస్తున్నాడు, అర్థమైపోయింది ఆయన. తనకు అన్నీ ఉన్నా తను ఏనాడు అనుభవించల. అప్పుడు ఆయనకి మొహం కడుక్కుంటే అద్దంలోకి చూస్తే తెలిసింది, అద్దంలో కనపడే మనిషి తను కాదు, వాడెవడో. శుభ్రంగా ఉన్నాడు, ఎందుకంటే ఈ 4 ఏళ్లలో బాగా నొక్కబెట్టి పోషించారు ఆయన, నున్నగా ఉన్నాడు.
పిల్లలు నవనవలాడుతూ ఉన్నారు, భార్య శుభ్రంగా ఉంది, ఇల్లు కళకళలాడుతుంది. ఇంక ఈ పెత్తనం ఎందుకు నాకు, వాడే అనిపించేసింది. సంభాళించుకుంటాడు ఎట్లాగోనని మాట్లాడకుండా ఊరుకున్నాడు. వాళ్ళ ఇల్లు మొత్తానికి గట్టెక్కిపోయింది. అది కంచికి మనం ఒక 4 ఏళ్ళు ఆయన పడుకునేసరికి అంతే మొత్తం మారిపోయింది. మారిపోయింది. ఒక్కోసారి 4 ఏళ్ళు పడుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోయే కథలు ఉంటాయి కొన్ని ఉంటాయి రమ్మగారు కదా. అవునండి, ఇది మన మంచి కథ. అవును. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. చిన్న చందమామ కథ చెప్తామా. పూర్వం విక్రమసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారు. సంతానం లేదు ఆయనకు చాలా కాలం. ఏమిటో రాజుల కథలో చాలా కాలం సంతానం లేదు కథలు ఎక్కువ కనిపిస్తాయి. అవునండి, సంతానం లేకపోవటం, లేకపోతే 3-4 ఉండటం. అయితే ఒకసారి ఈయన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో ఒక అడవిలో చాలా మృగాలు చేరినాయని, ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడతాయని ఒక కబురు వచ్చింది ఒక ప్రాంతం నుంచి. ఆయన కొంచెం పరిమితమైన సైన్యంతో కొద్దిపాటి గుంపును తీసుకుని వెళ్ళి ఆ అడవిలో జంతువులు వేటాడడానికి వెళ్ళాడు. అయితే జంతువులు వేట అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే ఆయనకి ఆ అడవిలో ఒక చంటి పిల్లాడు కనిపించాడు. చంటివాడు భలే ముచ్చటగా ఉన్నాడు. 2 రోజులు బిడ్డ అయి ఉంటాడు వాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టున్నాడు. 1 రోజు బిడ్డ కూడా అయి ఉండదు, 1 లేదా 2 రోజులు ఉంటాయి అంతే. అందంగా ఉన్నాడు పిల్లాడు. ఆయన గబగబా పిల్లాడిని తెచ్చుకున్నాడు. మనకి ఎట్లాగో సంతానం లేదు, ఇత జంతువులు ఉన్న చోట అసలు వీడు ఎట్టా బతుకున్నాడో, ఎప్పుడు వదిలిపెట్టబడ్డాడో, ఎవరు వదిలేశారో, ఎవరి పిల్లాడో తెలియదు. ఇక ఎవరైనా సరే భగవంతుడు ఇచ్చిన బిడ్డగా భావించి జయసింహుడు అని పేరు పెట్టి చక్కగా పెంచుకున్నాడు. పిల్లాడు చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు, పరాక్రమవంతుడైన పిల్లాడిగా మారేటివాడు. పిల్లాడికి ఒక 4 ఏళ్ళు వచ్చాక 5 ఏళ్ళు అప్పుడు ఈయన రాణి గర్భవతి అయింది. మామూలుగా మనం ఇలా పెంచుకుంటున్నప్పుడు ఆ పిల్లల్ని చూసిన సంతోషంలో వీళ్ళకి హార్మోన్స్ అన్ని నార్మల్, ఇంకా తమకు పిల్లలు లేరు అన్న యావ ఉండదు వాళ్ళకి. అవునవును. ఆటోమేటిక్గా శరీరం చక్కబడుతుంది. యావ టెన్షన్ వల్ల ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు 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 అనే భావాల్లో ఉన్నారంటే రాదు. వాళ్ళు స్థిమితంగా ఉంటే, దాని గురించి పట్టించుకోకుండా ఉంటే హార్మోన్స్ తాపీగా పనిచేస్తాయి. ప్రెషర్ డెవలప్ కాదు లోపల. మనం చాలా మంది ఇప్పుడు కూడా చూస్తాం, మన ఫ్రెండ్స్ లో కూడా పిల్లల్ని పెంచుకున్నాక వాళ్ళ పిల్లలు పుడతారు. నేను చాలా మందిని చూశాను అట్లా. అయితే ఏమైంది, ఈయనకి మళ్ళీ ఒక కుమారుడు కలిగాడు. వీడి పేరు విజయసింహుడు అని పెట్టారు. జయసింహుడు విజయసింహుడు. జయసింహుడు మంచి పరాక్రమవంతుడు, అన్నీ నేర్చుకునేవాడు. విజయసింహుడు కూడా నేర్చుకునేవాడు, కానీ కొంచెం క్రికెట్ పిల్లాడు. వాడికి తాను ఇంపార్టెంట్ కాదు, వాడే నాన్నకి ఇంపార్టెంట్ ఏమోనని అనిపించేది. అలాంటి కాంప్లెక్స్లు డెవలప్ అయితే పిల్లలు ఏమి నేర్చుకోరు సరిగ్గా. ఇక నేర్పు మీద ఉండదు. అవునవును. తన అవకాశం వాడు లాగేసుకుంటున్నాడనే ఫీలింగ్స్ తోటే డెవలప్ అయ్యాడు, అలాగే పెరిగాడు. అయితే వీళ్ళిద్దరూ, వీడు పెద్ద అబ్బాయి యుక్త వయసుకు వచ్చాక రాజుగారు కొంచెం పెద్దవాడు వేయడానికి, అప్పటికే లేట్ ఇష్యూ. ఆయన పెద్దవాడు, ఆయనకి రాజుని పట్టాభిషేకం చేయాలి పిల్లలకి అని ఉంది, కానీ ఎవరికి చెయ్యాలి? పెద్ద పిల్లాడు జయసింహుడు బాగున్నాడు, కానీ అతను మన సొంత బిడ్డ కాదు, ఎవరి పిల్లాడో కూడా తెలియదు, దొరికిన బిడ్డ. మరి రెండో పిల్లాడంటే వీడేమో ఇంకా ఏమీ నేర్చుకున్నవాడు కాదు, కానీ రాచరక్తం ఉంది వాడి శరీరంలో. ఇట్లా కొంచెం ముందు వెనక ఆడితే మంత్రులందరూ ఏమనేవాళ్ళు, జయసింహుడు సమర్థుడు, విజయసింహుడికి సమర్థత లేదు. రెండోవాడికి సమర్థత లేదు, పెద్దవాడు సమర్థుడైన వాడు, మీరు పెంచుకున్నారు కాబట్టి మీ బిడ్డే, ఇతన్నే రాజుని చెయ్యండి అని బలవంత పెట్టేవాళ్ళు. ఒక సమావేశం నిర్వహించారు, ఒక ఓటింగ్ లాంటిది. ఓటింగ్లో ప్రజల్లోంచి ఎన్నుకున్న పుర పెద్దలు ఉంటారు కదా, నగర పెద్దలు, వాళ్ళని పిలిచారు. వాళ్ళు తర్వాత అంతఃపురము, తర్వాత మంత్రి సామంతులు, వీళ్ళంతా గుంపుంటారు. అందరూ ఓటింగ్లో జయసింహుడికే ఓట్లు పడ్డాయి. పెద్దవాడికి పడేసరికల్లా అయిన ముందు వెనక ఆడుతూ ఉన్నాడు. కొద్ది రోజులు నడుపుదామనుకున్నాడు, కానీ సడన్గా ఒకనాటి రాత్రి ఛాతీలో నొప్పి వచ్చి తెల్లవారేసరికి మరణించాడు. అయ్యో. మరణించేసరికల్లా ఇంకేం చేస్తారు, ఆయన ఉత్తర క్రియలు వ్యవహారాలు అన్నీ పూర్తయ్యాక సరే పట్టాభిషేకం చేద్దాం. రాజు అరాచకంగా ఉంటే కుదరదు కదా, రాజు లేపడం అరాచకం అంటే అదే. అందుకని వీళ్ళు ఏం చేశారు, జయసింహుడికి పట్టాభిషేకం చేస్తామని తీర్మానించుకున్నారు. ఈ లోపల విజయసింహుడికి అర్థమైపోయింది, ఎలాగో ముందు ఓటింగ్లో వాడి పేరే వచ్చింది, ఇక వీడి పేరే ఉంటుంది, ఇక రెండో దారి లేదు అని చెప్పి ఇతను ఏం చేశాడు, ఎలాగైనా వీడి అన్నయ్యని తప్పించాలి అని చెప్పి వీళ్ళకి పొరుగు రాజ్యంలో రవివర్మ రాజు, ఆ రవివర్మ దగ్గరికి రహస్యంగా వెళ్ళాడు. వెళ్ళి ఫలానా 15వ తారీఖు ఎప్పుడో పౌర్ణమి నాడు పట్టాభిషేకం, ఆ రోజున మీరు దండు
వచ్చేసేయండి మా మీదకి, ఉమ్, మరి మీరు వాడిని జయించి నా రాజ్యం నాకు ఇప్పించండి అని ఆయనతో మాట్లాడుకున్నాడు. ఎలా ఎంటర్ అవ్వాలి, దారులు గీర్లు సమస్తం వాళ్ళకి అప్పచెప్పేశాడు సొంత రాజ్యం మీదకి. ఇలాంటి దుర్మార్గులను ఇప్పుడు కూడా చూస్తాం మనం. అవునండి. సొంత కంపెనీల తాలూకు ఉప్పందిస్తారు దుర్మార్గులు. ఉమ్, ఏమిటంటే తమకు కొంత డబ్బు కావాలి, లేదా తమకు అధికారం కావాలి, తమ సంస్థ పాడవుతుందనే ఇంగితం ఉండదు వెధవలు. ఇప్పటికీ ఉంటారు కదా జయ, అట్లా. ఉంటారు ఉంటారు రమ్మగారు. చాలా మందిని చూస్తాం మనం. అక్కడి నుంచి లాయల్ గా చెప్పేసి వర్క్ చేయరు. లాయల్ గా కాదు, నీ వస్తువు పట్ల నీకు లాయల్టీ ఏంటి? నీ ఓనర్షిప్ కదా అది అది. అది నువ్వు రాజు కాకపోతే నీ తండ్రి రాజ్యం సుభిక్షంగా బాగుంటుందని ఆలోచించాలి. నాదే అన్న ఫీల్ ఉండదు Feeling రమ్మగారు. ఉండాలి కదా, ఫీలింగ్ ఉండాలి కదా. జననీ జన్మభూమి ఇలాంటివి ఏమి ఉండవు. ఉండవు అసలు. పరాయి దేశపు వాడిని, పరాయి రాజ్యపు రాజుకి మన 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 పిల్లకి తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాలి. మన భారతదేశాన్ని పరాయి దేశ Yes. చేతిలో పెట్టింది అట్లాగే. అవును అవును. మనలో మనకున్న భేదాలతోటే మనం ఇట్లా చేస్తాం. అక్కడి నుంచి ఏం చేశారు, పట్టాభిషేకం దగ్గర పడింది. అయితే ఈ జయసింహుడు ఏం చేశాడంటే మార్చేశాడు. నేను పట్టాభిషేకం చేసుకోను, తమ్ముడికే పట్టం కట్టండి, నేను రాజప్రతినిధిగా ఉంటాను. ఉమ్, ఇంతకుముందు పట్టాభిషేకం జయసింహుడికి, విజయసింహుడు రాజప్రతినిధి అన్నారు. ఇప్పుడు అటు దిట్టు మార్చేశారు. విజయసింహుడు కూడా అర్థం కాదు ఏం జరుగుతుందో. కానీ పట్టాభిషేకం అయితే ఖరారైపోయింది. పట్టాభిషేకం ఎల్లుండి రేపు సాయంత్రం పట్టాభిషేకం అనగా రవివర్మ వచ్చేసాడు. ఉమ్, కబురు వచ్చేసింది. ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉత్తరం రాసి పంపించాడు. ఆగుమనా. క్షమించండి, నేను ఇలా చెప్పేది అనుకున్నాను, ఇలా అవ్వలేదు, నేనే రాజును అవుతున్నాను, మనం మిత్రులుగా ఉందాము, మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే రవివర్మ ఎందుకు ఒప్పుకుంటాడు? పక్క దేశాన్ని లూప్ హోల్స్ అన్ని అందించేసాడు. సుభిక్షమైన రాజ్యాన్ని జయించే అవకాశం ఉన్నప్పుడు ఎవరు ఊరుకోరు. నువ్వు నీ తప్పు తెలుసుకున్నా సరే, మేము దండొచ్చేసాం, మేము దీన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ వెనక్కి తిరిగి వెళ్ళిపోయామని అపప్రథం ఏం తీసుకోం. జయించామన్న ఇదే కావాలి మాకు, ప్రథే కావాలి మాకు, ఉమ్, జయప్రథ కావాలి, అపప్రథ మాకు వద్దు. వద్దు. ఉమ్, నువ్వు ఏమైనా చేసుకోమంటే ఏం చెయ్యాలో తెలియలే. 5-6 స్నేహితుల్ని పంపించాడు. ఏం చేసినా రవివర్మ వాళ్ళు ఆగేలాగలేరు, దండు వచ్చేసేలాగా ఉంది ఊళ్ళోకి. ఇంకేమీ చెయ్యలేక ఈ విజయసింహుడు ఏం చేశాడంటే, అన్నయ్య కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు, నేను ఈ పని చేశాను, వాళ్ళు రెడీగా ఉన్నారు. మళ్ళీ పైగా ఇప్పుడు ప్రజలేమో అందరూ పట్టాభిషేకం హడావిడిలో ఉండి, వీళ్ళంతా ఎవ్వరు సైనికులు, ఎవరికి ఏమీ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, సిద్ధంగా లేరు. వీళ్ళు ఈ ఏర్పాట్ల సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నారు మొత్తం అంతా. ఆ, వాళ్ళు వీళ్ళు కూడా. నెల క్రితం రాజుగారు చనిపోయాడు, 2 నెలల క్రితము. అప్పుడంతా మార్నింగ్ చేశారు, విషాదంలో ఉన్నారు. ఇప్పుడు పట్టాభిషేకం చేసే అవకాశం వస్తే రాజును కొలుచుకునే అవకాశాన్ని ఎవరు కోల్పోరు. అవును. గందరగోళంగా ఉంది పట్టణం అంతా. దాంతో జయసింహుడు ఏమన్నాడంటే, సరే నువ్వు స్థిమితంగా ఉండు, నేనే వెళ్ళి కలిసి వస్తాను, సంధి కాదు, కావాలంటే యుద్ధం చేద్దాం, 1 నెల పోయాక చేద్దామని చెప్తాం, అప్పటికి మనం కూడా ప్రిపేర్ అవుతాం, వాళ్ళు మనం కొట్టుకుందాం, అప్పుడు ఓడిపోతే ఓడిపోతాము, ఉమ్, నేను మాట్లాడి వస్తానని ఇతను ఏం చేశాడు, జయసింహుడు లోపలికి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు విడిసి ఉన్న స్కంధావారానికి ఒక తెల్ల గుర్రం వేసుకుని, ఒక తెల్ల జెండా పట్టుకుని ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఈ రవివర్మతోటి బోళ్ళంతమంది వృద్ధులైనటువంటి సైన్యాధిపతులు వాళ్ళు ఉన్నారు. సరే ఇతను రాని ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నారు. ఆ లోపలికి వస్తుండ ఈ జయసింహుడిని చూసి అందరూ తెల్లబోయారు. ఆ వస్తున్న వాడు ఎవడో కాదు, సాక్షాత్తు రవివర్మే. రవివర్మ యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవాడో అట్లా ఉన్నాడు వచ్చిన వాడు. ఓకే. రవివర్మ తన పోలికలు ఉన్నాయని ఎవడు కూడా ఇప్పుడు నాలాగా ఉన్న వాళ్ళని నేను గుర్తుపట్టలేను, ఆ, ఆ, నాతో ఉన్న వాళ్ళు గుర్తుపడతారు. అవునవును. ఓకే. అంతే కదా. ఆ, వాళ్ళంతా అందరూ ఆశ్చర్యపోయారు, ఈ కుర్రాడెవరు? రవివర్మ అచ్చు ఇట్లాగే ఉండేవాడు 25 ఏళ్ల వయసులో, ఆయనకి ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి. ఉమ్, వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు, అచ్చు రాజుగారి లాగానే ఉన్నాడు. దగ్గరకు వచ్చేసరికి కానీ బాబు ఎవరు ఏమిటి అని కనుక్కున్నారు. అప్పుడు చెప్పాడు, నేను నా పేరు జయసింహుడు, నేను విక్రమసింహ మహారాజు గారి పెంపుడు కొడుకుని అనేసరికల్లా వీళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి ఇక అంతఃపురాన్ని శోధించారు. ఎందుకంటే రవివర్మకు ఒక కుమారుడు పుట్టి మరణించాడు. అది ఆయనకి 6-7 రాణులు ఉన్నారు. చాలా కాలం ఆయనకు కూడా పిల్లలు కలగల. ఒక ఆవిడికి పెళ్లి కాకపోతే 2వ ఆవిడ్ని 3వ ఆవిడ్ని అట్లా చేసుకుంటే ఒక ఆవిడకి పిల్లలు చిన్న పుట్టకపోతే, రాణికి కుమారుడు కలిగాడు. అదే పిల్లలు పుట్టకపోతే, ఒక ఆవిడకి పుట్టలేదు, 2వ ఆవిడ చేసుకున్నాడు, ఆవిడ పుట్టలేదు, 3వ దాన్ని చేసుకున్నాడు. అట్లా 5-6 రాణులు ఉన్నారు. ఆఖరి ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆమెకు కుమారుడు కలిగితే మిగిలిన రాణులంతా గూడుపుటాని చేసి పిల్లాడిని అడవిలో వదిలిపెట్టేసేసారు. ఓహోహో, ఆ పిల్లోడిని వీళ్ళు తెచ్చుకున్నారు. ఆ పిల్లాడు కరెక్ట్గా ఎక్కడ వదిలేరు వాళ్ళు, ఏ భీకరారణ్యంలో విక్రమసింహుడు మృగయావేశ వేట కోసం వెళ్ళాడో అక్కడ జంతువులున్నాయి, ఏదో ఒక జంతువు కబళించేస్తుందని అక్కడ వదిలిపెట్టించారు.
అది 2 రాజ్యాలకి మధ్యలో ఉన్న అడవి. అక్కడి నుంచి మంత్రులు, వృద్ధ మంత్రులు, పాత సలహాదారులు, అంతఃపుర దాదులందరినీ పట్టుకుని, రాణులందరినీ పట్టుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీశారు. తీస్తే ఆఖరి రాణికి కలిగిన కుమారుడు మృత శిశువు కాదని, ఆ పిల్లవాడిని ఈ రకంగా చేశామని చెప్పేశారు. చెప్పేసి ఈ పిల్లాడు కనిపిస్తున్నాడు కదా, అక్కడి నుంచి ఈయన యుద్ధం విరమించుకుని, ఆయనకి ఇతని తర్వాత ఒక కుమార్తె కలిగింది. ఓకే. కుమార్తె ఉంది. ఆ కుమార్తెను విజయసింహుడికి ఇచ్చి వివాహం చేశారు. మ్మ్. జయసింహుడిని తమ రాజ్యానికి తీసుకుపోయారు. తమ రాజ్యానికి రాజుని జయసింహుడిని చేశారు. రవివర్మ రాజ్యానికి జయసింహుడు రాజు అయ్యాడు. ఓ. విక్రమసింహుడు తన తండ్రి రాజ్యాన్ని తనే ఏలుకున్నాడు. ఆ రవివర్మ తాలూకు కుమార్తెని వివాహం చేసుకుని వాళ్ళకి అల్లుడుగా వాళ్ళ సహాయ సహకారాలతోటి మొత్తానికి రాజ్యం చేసుకున్నాడు. కలకంచికి మనం ఇంటికి. బా సూపర్, బాగుంది. టేస్ట్ బాగుంది కదా. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే.